రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుము అని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దావీదు యొక్క జీవిత చరిత్రని ధారావాహికంగా అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానించడానికి మీరు చూపిస్తున్న కృపంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు తెలియని అనేక విషయాలు దావీదు జీవిత చరిత్ర ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేశారు. ఎన్నోసార్లు వర్తమానాల ద్వారా మమ్మల్ని ఆదరించారు. ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలో మమ్మల్ని నడిపించారు, గైడ్ చేశారు. ప్రభా, దావీదు యొక్క జీవితంలో మరొక ఘట్టాన్ని, మరొక అంశాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా ఈ అధ్యాయం ద్వారా మీరు నాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. మా మనసు, మా తలంపులు సమస్తము నీ మీద కేంద్రీకరింపబడి ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దాదాపు 2 నెలల తర్వాత మరి నవంబర్లో కొంత బ్రేక్ ఇచ్చాం దావీదు జీవిత చరిత్రకి. డిసెంబర్ అంతా క్రిస్మస్ వర్తమానాలు, జనవరి అంతా నూతన సంవత్సర వర్తమానాలు మనం ధ్యానం విన్నాం. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో దావీదు జీవిత చరిత్రని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు 24వ అధ్యాయాన్ని మరి మీ ముందు ఉంచబోతున్నాను. గమనించండి, గతంలో చెప్పిన విషయాలు ఒకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం అనే ఈ పుస్తకం 20వ అధ్యాయంతో ముగిసింది. యాక్చువల్గా ఏ అధ్యాయంతో ముగిసిపోయింది? 20వ అధ్యాయంతో. ఆ తర్వాత రచయిత పుస్తకాన్ని మరొకసారి ప్రింట్ చేయబోయేటప్పుడు దావీదు జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను ఆ పుస్తకానికి అదనంగా చేర్చాడు. కనుక 21వ అధ్యాయం నుండి 24 వరకు ఉన్న అధ్యాయాలు, మొత్తం ఈ 4 అధ్యాయాలను ఏమంటారంటే అపెండిక్స్ అంటారు. ఏమంటారు? అపెండిక్స్ అంటే అదనముగా చేర్చబడిన అధ్యాయాలు, అదనంగా చేర్చబడిన అధ్యాయాలు. ఈ అధ్యాయాలని 3 భాగాలుగా మా గతంలో మనం చూసాం. వాటిని జ్ఞాపకం చేస్తా. ఏమున్నాయి ఈ అధ్యాయాల్లో? 3 విషయాలు ఉన్నాయి. 1, 2 సంఘటనలు ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడిన 2 సందర్భాలు దావీదు యొక్క 40 సంవత్సరాల పరిపాలనలో నుంచి ఏరి ఇక్కడ రాశాడనమాట. రెండవదిగా 2 పాటలు ఉన్నాయి. ఎక్కడ? కీర్తనల గ్రంథంలో చేర్చబడని పాటలు, దావీదు రాసినటువంటి పాటలు ఉన్నాయి, 2 పాటలు. తర్వాత వీర సైనికుల వృత్తాంతం, మూడవది వీర సైనికుల వృత్తాంతం. ఈ 3 రకాల మరి సబ్జెక్టులు దీనిలో ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెప్తా. 1, ఇశ్రాయేలీయుల మీద దేవుడు కోపపడిన 2 సందర్భాలు. 2, దావీదు రాసిన 2 పాటలు. మూడవదిగా వీర సైనికుల వృత్తాంతం, దావీదు యొక్క సైనికులు విజయాల గురించి రాశారు. సరే, గతంలో మనం ఇవన్నీ చూసాం. దేవుడు కోపపడిన 2 సందర్భాల్లో మొదటి సందర్భం చూసాం. మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో, 2 నెలలు అయిపోయింది కదా. 21వ అధ్యాయంలో దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద, దావీదు మీద దేవుడు కోపపడ్డాడు. కారణం ఏంటి చెప్పగలరు ఎవరైనా? సౌలు గిబియోనీయులను చంపినందుకు, అంటే చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోకుండా గిబియోనీయులను చంపినందుకు దేవుడు వాళ్ళ మీదకి కరువు పంపించాడు. ఏం పంపించాడు? కరువు. ఈరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడిన 2వ సందర్భం. అప్పుడేమో గిబియోనీయులు సౌలు యొక్క పాపాన్ని బట్టి ఇశ్రాయేలీయులను మీద కోపపడి వాళ్ళను శిక్షించాడు. దానికి కారణం సౌలు చేసినటువంటి పాపం. రిజల్ట్ ఏంటంటే వాళ్ళకి కరువు వచ్చేలా చేశాడు. కానీ ఇప్పుడు 2వ సందర్భం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపపడ్డాడు. ఇప్పుడు కోపపడినప్పుడు వచ్చింది ఈసారి కరువు కాదండి, తెగులు. ఏంటి? తెగులు, ప్లేగ్ అంటారు. ఏమంటారు? ప్లేగ్, తెగులు వచ్చింది. ఈ తెగులు రావడానికి ఈసారి ఎవరు పాపం చేశారంటే దావీదే పాపం చేశాడు. ఎవరు పాపం చేసింది? దావీదే. మొదటి కరువు కారణం రాజైన సౌలు పాపం, రెండవ కరువు కారణం రాజైన దావీదు యొక్క
పాపం. దావీదు పాపం చేశాడా? దావీదు చేసిన పాపం ఒకటే కదా అనిపిస్తుంది మనకి. ఏంటి? బత్షెబాతో చేసిన వ్యభిచారం. కానీ ఇప్పటి వరకు దావీదు యొక్క జీవిత చరిత్రని మనం ధ్యానిస్తే ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో మనం చూసాం. ఈరోజు దావీదు చేసిన మరొక పాపాన్ని, ఆ పాపం యొక్క పర్యవసానాన్ని, ఆ పర్యవసానాన్ని తట్టుకోలేక ఆయన చేసిన ప్రార్థనను, ఆ ప్రార్థనను దేవుడు ఏ విధంగా ఆలకించి వారిని క్షమించాడో ఆ వృత్తాంతం అంతటిని ఈ యొక్క అధ్యాయంలో మనం చూడబోతున్నాం. చూడండి, ఈ అధ్యాయం, ఇలాంటి అధ్యాయమే బైబిల్లో మరొక చోటు ఉన్నది. అది రాసుకోండి. అదేంటంటే 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. ఎంత? 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు సేమ్ ఇన్సిడెంట్. దాన్నేమో ఎజ్రా రాశాడు. ఈ సమూయేలు ఈ పుస్తకాన్ని మరి ఎవరు రాశారో సరిగా ఇతిమిద్దంగా తెలియదు. ఒకే సంఘటనని ఇద్దరు రాశారు. సమూయేలు గ్రంథంలో ఉంది, ఇంకెక్కడుంది? 1వ దినవృత్తాంతాలు ఎన్నో అధ్యాయం? 21వ అధ్యాయం. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఏమైనా ఒక పేపర్ పెట్టుకోండి. ఎందుకంటే 2 అధ్యాయాలని ఏం చేస్తాం? కంపేర్ చేసుకుంటూ చదువుతాం. ఎగ్జాంపుల్, ఒక చోట యాక్సిడెంట్ అయిందనుకోండి, కాల్టెక్స్లో, మనం ఈనాడు పేపర్ చూస్తాం అనమాట. మన ఇంటికి అదే వస్తుంది. వార్త పూర్తిగా తెలుస్తుందా? సగమే తెలుస్తుందా? కొంచెమే తెలుస్తుంది. నీకు వార్త పూర్తిగా తెలియాలంటే 4-5 పేపర్లు మనం చదవాలి. అప్పుడు డీటెయిల్గా వ్రాయబడి ఉంటుంది అన్నమాట. కనుక ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే దేవుని యొక్క, దావీదు యొక్క పాపం, దేవుని యొక్క కోపం, దావీదు యొక్క పశ్చాత్తాపం, దేవుడిచ్చినటువంటి శిక్ష, ఇవన్నిటినీ కూడా ఈ 2 అధ్యాయాలను ప్యారలల్గా చూడబోతున్నాం. ఓకే? 2 రెడీగా ఉండాలి మీకు. ఇటువైపు ఏమో 21వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం, ఇదేమో 2వ సమూయేలు ఎన్నో అధ్యాయం? 24వ అధ్యాయం. అక్కడ ఏమైనా పేపర్ పెట్టుకోండి. రెడీ, రైట్. ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా చూడబోతున్నాం ఈరోజు. ఎన్ని భాగాలండి? 3. దానికి ముందు ఒక ప్రశ్న. పోయిన వారం చెప్పాను నేను, దావీదు చరిత్ర తిరిగి ప్రారంభిస్తున్నామని. మరి ఎంతమంది చదువుకొని వచ్చారు? చేతులెత్తండి. చదువుకొని వచ్చిన వాళ్ళు బాగా ఎత్తండి. అందరికి కనపడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళు ఎందుకు చదవలేదు? మీకు చదువు రాదా? లేకపోతే వచ్చిన సమయం దొరకలేదా? చదువు రాకుండా చదవకపోతే ప్రాబ్లం ఏం లేదు. చదువు వచ్చి కూడా చదవకపోతే ఈసారైనా ప్రయత్నం చేయండి. వచ్చే వారం 53 వచనాలు చదువుకొని రావాలి మీరు. ఎన్నో అధ్యాయం అది? 1వ రాజులు మొదటి అధ్యాయం. చదవదగిన ప్రతి ఒక్కరూ, పిల్లలు వింటున్నారు, సండే స్కూల్ పిల్లలు, మీరు కూడా, యవనస్తులు, పురుషులు, స్త్రీలు, సంఘ పెద్దలు అందరూ కూడా మనం అందరం చదువుకొని వద్దాం. ఎన్నో అధ్యాయం? 1వ రాజులు 1వ అధ్యాయం. రైట్. మనం చదవడం వల్ల ఏమైందంటే అది మనకే బాగా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. కనుక ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా చూడబోతున్నాం ఈరోజు. నెంబర్ 1 నోట్ చేసుకోండి. 1, ద ప్రాజెక్ట్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క యోచన. ఏంటి? దావీదు యొక్క యోచన. బ్రాకెట్లో పాపం అని రాసుకోండి. దావీదు చేసిన పాపం. ద ప్రాజెక్ట్ ఆఫ్ డేవిడ్. దావీదు ఒక ప్రాజెక్టు చేపట్టాడు, ఒక పని చేపట్టాడు, ఒక ఆలోచన చేశాడు. ప్రాజెక్ట్ అంటే ఆలోచన అని అర్థం తెలుగులో. ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఆలోచన. ఒక ఆలోచన చేశాడు ఆయన. ఆ ఆలోచన మంచిది కాదులే, అది దుర్మార్గపు ఆలోచన, అది పాపపు ఆలోచన. అది 1 నుంచి 9 వచనాలు. 2వ సమూయేలు 24వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 9 వచనాలు. మన మెయిన్ టెక్స్ట్ 24వ అధ్యాయం. నెక్స్ట్ నెంబర్ 2, రెండవది ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క పశ్చాత్తాప ప్రార్థన. ఇది మామూలు ప్రార్థన కాదు. ఏం ప్రార్థన? పశ్చాత్తాప ప్రార్థన, రెపెంటెన్స్. దావీదు యొక్క పశ్చాత్తాప ప్రార్థన. పిల్లలు సైలెంట్గా ఉండాలి. ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్ 10వ వచనం నుండి 17 వచనాల వరకు. బైబిల్ చూస్తున్నారా? 10 నుండి ఎక్కడి దాకా? 17 వచనాల వరకు. తెలుగు బైబిల్లో చక్కగా పారాగ్రాఫ్ కూడా డివైడ్ చేశాడు. చూసారా? 9వ వచనంతో పారాగ్రాఫ్ అయిపోయింది. 10వ వచనంతో పారాగ్రాఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతా ఉంది. చివరిగా 3వది ద పర్చేజ్ ఆఫ్ డేవిడ్. ద పర్చేజ్ ఆఫ్ డేవిడ్. పర్చేజ్ అంటే ఏంటి? కొనడం. పర్చేజ్ అంటే ఏంటి? కొనడం. తెలుగులో రాసుకోండి. వెలతో కూడిన బలి అర్పణ. వెలతో కూడిన బలి అర్పణ. ఒక మేకపిల్లని కొని బలి అర్పించడం అన్నమాట. వెలతో కూడిన బలి అర్పణ. పర్చేజ్ అంటే వెలబెట్టి కొనడం. 18వ వచనం నుండి
25వ వచనం వరకు. మళ్ళీ పారాగ్రాఫ్ మారింది చూడండి, 18 నుండి 20. చక్కగా తెలుగు బైబిల్లో 3 పారాగ్రాఫ్లు డివైడ్ చేశాడు చక్కగా. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? మర్చిపోయారా? దావీదు చేసిన పాపపు ఆలోచన. ఎన్ని వచనాలు? 1 నుండి 9 వచనాలు. రెండవది దావీదు యొక్క పశ్చాత్తాప ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. అది ఎక్కడి నుంచి? 10వ వచనం నుండి 17వ వచనం వరకు. చివరిది ఏంటంటే ద పర్చేజ్ ఆఫ్ డేవిడ్. తెలుగులో ఏంటంటే వెల ఇచ్చి బలి అర్పించుట, వెలతో కూడిన బలి. రైట్. ఈ 3 విషయాలు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చైత్రాజ్ చూడండి. నెంబర్ 1 నోట్ చేసుకో. మొట్టమొదటిది ద ప్రాజెక్ట్ ఆఫ్ డేవిడ్. రెఫరెన్స్ రాసుకున్నారా? 1వ వచనం నుండి ఎక్కడి దాకా? 9వ వచనం వరకు. అలా ఇంకోటి రాసుకోండి. 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఆ రెఫరెన్స్ కూడా రాసుకోండి. 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 6 వచనాలు. అక్కడ ఒక పేపర్ పెట్టుకోండి. రైట్, మంచిది. చదువుతున్నా చూడండి. 1వ వచనం చదువుతున్నా. 24:1 బైబిల్ చూస్తున్నారా? ఇంకొక మారు అంటే ఏంటి? 21వ అధ్యాయంలో ఒకసారి దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకున్నది. దానికి ఎవరి పాపం కారణం అని చెప్పాను? సౌలు. ఇప్పుడు ఇంకొక మారు అంటే దావీదు యొక్క 40 సంవత్సరాల పరిపాలనలో రచయిత చెప్తున్నాడు, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు ప్రజల మీద ఏమైంది? రగులుకున్నది. ఎందుకు ఆన్సర్ రాశాడు. రీజన్ ఏంటో చూడండి. దీనిలో ABC అని రాసుకోండి. ఎన్ని? ABC. ప్రేరేపణ, పాపపు ప్రేరేపణ. మొట్టమొదటిది ఏంటి? పాపపు ప్రేరేపణ. రెఫరెన్స్ 1-2 వచనాలు. చూడండి. యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనెను. ఆయన, ఇక్కడ ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు. బైబిల్ చూస్తున్నారా? ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు తన సైన్యం ఎంతో లెక్క పెట్టాలని అనుకున్నాడు. ఈ ప్రేరేపణ ఎవరిచ్చారంట? ఈ అధ్యాయంలో ఏమున్నది? దేవుడు అని ఉందన్నమాట. ఈ ప్రేరేపణ ఎవరిచ్చారు? దేవుడు. ఒకసారి ఇటు రండి మళ్ళీ. 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత సాతాను, అక్కడేమో దేవుడు అన్నాడు, ఎక్కడేమన్నాడు? సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించాను. ఇప్పుడు ప్రశ్న, ఇంతకీ దావీదును ఈ పాపం చేయడానికి ప్రేరేపించింది దేవుడా, సాతానా? ఇద్దరు రచయితలు డిఫరెంట్గా రాశారన్నమాట. డౌట్ వచ్చిందా లేదా మీకు? పెద్ద సందేహం. దేవుడు ప్రేరేపించాడా ఈ పాపం చేయడానికి, లేకపోతే సాతాను ప్రేరేపించాడా? ఆన్సర్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆన్సర్ ఎక్కడ దొరికిద్ది అంటే మనకి యాకోబు పత్రికలో దొరికింది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో పోల్చి మనం చూస్తే అక్కడ సత్యం మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. ఈ యాకోబు యేసు ప్రభు సహోదరుడైన యాకోబు. 13వ వచనం. దేవుడు కీడు విషయమై ఏం చేస్తాడు? శోధింపబడనేరడు, చేయడు. ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. తనకున్న సైన్యాన్ని లెక్క పెట్టాలనే ప్రేరేపణ వచ్చింది దావీదుకి. ఈ శోధన దేవుడు శోధించే దేవుడు కాదు అన్న సంగతి మనకి యాకోబు పత్రికలో బల్ల గుద్ది చెప్తున్నాడు. గాడ్ నెవర్ టెంప్ట్ ఎనీవన్. ఎవరిని కూడా దేవుడు శోధించడు. మరి ఇప్పుడు ఎవరు శోధించారంటే సైతానే శోధించాడు. ఎవరిని? దావీదుని. మరి దేవుడిని ఎందుకు రాశాడు ఈయన? జాగ్రత్తగానండి. యోబుని దేవుడు శోధించాడా, సాతాను శోధించాడా? చెప్పాలి ఆన్సరు. సాతాను శోధించాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అది ఇక్కడ కూడా అదే. సాతాను శోధించాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి తన సైన్యం అంతటిని లెక్క పెట్టేలా నేను దావీదుని ప్రేరేపించడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని అడిగాడు దేవుడు అన్నాడు, సరే పర్మిషన్ ఇస్తున్నా పో అన్నాడు. అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అంతే.
దేవుని ఉద్దేశంలో దావీదుని పరీక్షించాలని, సైతాను ఉద్దేశంలో దావీదు పాపంలో పడిపోవాలని. దేవుడు పరీక్షిస్తాడు కానీ ఎన్నడూ శోధించడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో పోల్చి చూసినప్పుడు అసలైన సత్యం బయటపడుతుంది. ఎప్పుడు కూడా ఒకే వచనం మీద మనం ఆధారపడకూడదు. రైట్, మంచిది. ప్రేరేపణ ఎవరు ప్రేరేపించారంటే ఇక్కడ సాతాను ప్రేరేపించాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. సాతానుడు ప్రేరేపిస్తాడు కానీ ఫోర్స్ చేయడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సైతాను చెయ్యి అంటాడు కానీ నిన్ను బలవంతం మాత్రం చేయొద్దు. చెయ్యాలో చేయకూడదో నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే. ఒక పాపం చేయాలనే ప్రేరేపణ నీకు వస్తుండొచ్చు. ఆ ప్రేరేపణ సైతాన్ నుంచే వస్తుంది. మరి అది చేయాలా చేయకూడదా నిర్ణయం చేసుకోవాల్సింది ఎవరు? గట్టిగా చెప్పండి. మనమే. నేనే. ఎవరినో పోయి తిట్టాలనే శోధన వచ్చింది నీకు. ప్రేరేపణ మనసు ఆగట్లేదు, నోరు ఆగట్లేదు. ఇప్పుడు పోయి తిట్టాలా తిట్టకూడదా నిర్ణయం చేసుకోవాల్సింది ఎవరు? సైతానా మనమా? మనం వెళ్ళి తిట్టామంటే దేవుడు సైతాన్ని ఏమన్నాడు? ప్రేరేపించిన వాడిని, పాపంలో పడిపోయినోడే అంటాడు. అర్థమైందా? శిక్ష సైతానికి రాదు, మనకే వస్తుంది. వాడి స్వభావమే ఆ ప్రేరేపించడం వాడి స్వభావం. సైతాను గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామని వెతుకుచు వాడి పనే అది. నిన్నెవరు లోబడమన్నారు? నిన్నెవరు పాపంలో పడిపోమన్నారు? దేవుడైతే అలా అనలేదు కదా. కనుక దేవుని బిడ్డలారా, సైతాను ఎప్పుడైనా నిన్ను ప్రేరేపిస్తే ఆ సైతాను ప్రేరేపణకు లొంగొద్దు. వినండి, సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. రాసుకోండి స్టేట్మెంట్. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షించడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు బంగారంలాగా మెరవాలని. సైతాను శోధించడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు చెత్తలాగా కాలిపోవాలని. చెత్తలాగా ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. అది సైతాను కోరిక. దేవుని కోరిక నువ్వు ఇంకా మెరుగుగా అవ్వాలి. దేవుడు అబ్రహామును పిలిచి ఇస్సాకును బలీయమన్నప్పుడు దేవుడు పరీక్షించాడు కానీ శోధించలా. ఆ బంగారం మెరిసిపోయింది. చివరికి విశ్వాసులకు తండ్రిగా మారాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలిసిన, సైతానుడు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు పాపంలో పడాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్గా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, ప్రార్థన ద్వారా మనం నిలబడాలి. నెక్స్ట్ బి, యోవాబు యొక్క విమర్శ. సద్విమర్శ. విమర్శలు రెండు రకాలు. మనం నాశనం వాళ్ళని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనం బాగుపడాలని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కనుక విమర్శించే వాళ్ళు ఏ ఉద్దేశంతో విమర్శిస్తున్నారో తెలుసుకోవాలి ముందు. విమర్శ తర్వాత సంగతి. ఆ వెనకున్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. యోవాబు దావీదుని విమర్శించాడు, హెచ్చరించాడు. ఎవరి యోవాబు? దావీదు యొక్క మిలిటరీ కమాండర్, సైన్యాధిపతి. దావీదు యొక్క సైన్యాధిపతి. ఇందాక నుంచి చెప్తున్నా ఉన్నా నేను, సైన్యాన్ని లెక్కించడం పాపము అని. పాపమా? వ్యభిచారం పాపమా? లెక్క పెడతాం పాపమా? సప్పుడు చేరేయండి. రెండిట్లో పెద్ద పాపం ఏది? వ్యభిచారమే పెద్ద పాపం అని మనం అనుకుంటున్నాం. తర్వాత చెప్తా సంగతి. సత్యం ఏంటో జాగ్రత్తగా వినండి. సైన్యాన్ని లెక్క పెట్టడం పాపమా, పాపము కాదా? దాని గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. చూడండి, సైన్యాన్ని లెక్క పెట్టమని దేవుడే చెప్పాడు ధర్మశాస్త్రంలో. చూడండి, సంఖ్యాకాండము నంబర్స్ 1వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను పట్టి వారి వారి తలల చొప్పున మగవాళ్ళందరినీ లెక్కించి సంఖ్యను వ్రాయుము. సంఖ్యాకాండంలో దేవుడు లెక్క పెట్టమన్నాడా వద్దన్నాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. లెక్క పెట్టమన్నాడు. తర్వాత చూడండి, సంఖ్యాకాండం చివరి అధ్యాయంలోకి రండి, లాస్ట్ చాప్టర్లోకి. సంఖ్యాకాండం చివరి అధ్యాయం 2వసారి మళ్ళీ లెక్క పెట్టమన్నాడు దేవుడు. One minute.
26వ అధ్యాయం 2వ వచనం. 26వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడు? మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయుల్లో సేనగా వెళ్ళే వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబమును బట్టి వ్రాయించుడి. డైరెక్ట్గా మిలిటరీకి ఎవరు పనికొస్తారు, యుద్ధానికి ఎవరు పనికొస్తారు? 20 ఏళ్ల పైబడి ఉన్నటువంటి మగవాళ్ళందరినీ లెక్క పెట్టమన్నాడు. అంటే దేవుడు సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు కనుక లెక్క పెట్టడం పాపం మాత్రం కాదు. ఎలా లెక్క పెట్టాలో కూడా చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయం ఎలా లెక్క పెట్టాలి? 11వ వచనం. బైబిల్ చూస్తున్నారా? నిర్గమాకాండం 30:11. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. అండర్లైన్ చేయండి. లెక్కించాలా వద్దా? చెప్పాలా గట్టిగా? లెక్కించవలెను. వారు లెక్కింపబడే వేళకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకోవాలి. లెక్క పెట్టేటప్పుడు ఏం చేయాలంట? ఎంతమంది అయితే లెక్క పెట్టబడ్డారో వాళ్ళందరూ దేవునికి కానుక సమర్పించాలంట. అది ఏ కానుక అంట? ప్రాణక్రయధనం. అంటే నీ ప్రాణం పోకుండా ఉండాలంటే నువ్వు దేవునికి కొంత కానుక సమర్పించాలి. లేకపోతే ఏమైంది? అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించేటప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. ప్రాణక్రయధనం కనుక చెల్లించకుండా లెక్క పెట్టావో ఏం పుడుతుంది? తెగులు పుడుతుంది. 16వ వచనం. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకో. ప్రాణక్రయధనము, ప్రాయశ్చిత్తం అండర్లైన్ చేసుకోండి. ప్రాయశ్చిత్తార్థమైన వెండి, ఒక్కొక్క దగ్గర కొంత వెండి తీసుకో. ఇది ఎందుకంటే దేవాలయంలో దేవుని పరిచర్యకు వాడడానికి. దీనికి 2 పేర్లు పెట్టాడు. చూడండి అందరు జాగ్రత్తగా. ఒకటి ప్రాణక్రయధనము, రెండవది ప్రాయశ్చిత్తార్థమైన వెండి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుడు ఇశ్రాయేలును లెక్క పెట్టమన్నాడు, కానీ లెక్క పెట్టేటప్పుడు ఏమొచ్చే అవకాశం ఉందో తెలుసా? గర్వం వచ్చే అవకాశం ఉన్నది. అర్థమైందా మీకు? ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇన్ని డబ్బులు వచ్చినాయి అనుకో, లెక్క పెట్టుకుంటా ఉన్నారనుకో, తప్పు కాదు లెక్క పెట్టుకోవడం. అందరూ లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకోవడం అయిపోగానే అమ్మో ఎన్ని డబ్బులు, ఇవన్నీ నాయే అనుకున్నామంటే నీలోకి ఏమొచ్చినట్టు? గర్వం వచ్చినట్టు. ఒకసారి ఒక భార్య, భర్త, పిల్లలు 4 కూర్చొని వాళ్ళకేమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయని లెక్క పెట్టుకుంటున్నారనమాట. పలానా చోట చేను ఉంది, పలానా చోట పొలం ఉన్నది, పలానా చోట చిన్న జాగ ఉన్నది, దాని రేటు ఇప్పుడు ఎంత ఉంది, మనం ఎప్పుడు అమ్ముతాం? 20 ఏళ్ల తర్వాత అమ్ముతాం. 20 ఏళ్ళ కథ ఎంత అవుతుంది? అబ్బో మేము కోటీశ్వరులు అయిపోయాం. అయిపోయి చివరికి మాకు చెప్పని కూడా చెప్పారనమాట. అంకుల్, ఆంటీ మేమేమైపోయాం? మీరు కోటేశ్వర్లు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎక్కడ నుంచి కోట్లు అంటే, ఇప్పుడు ఇన్ని జాగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మా పెళ్లి టయానికి మా మమ్మీ డాడీ అమ్మేస్తారంట. అప్పుడు మాకేమొస్తాయి? కోట్లు వస్తాయి. ఇప్పుడు మేము కోట్లు. ఇప్పుడేమో గరీబోళ్ళు, తింటాను తిండి కూడా. అవన్నీ లెక్క పెట్టుకోవడం తప్పు కాదు, వాటిని బట్టి గర్వించడమే తప్పు. అర్థమైందా? అలా గర్వపడకుండా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, ప్రాణక్రయధనం కొరకు కొంత కానుక ఇవ్వు. కానుక ఇవ్వాలంటే నీకు ఎవరు గుర్తు రావాలా? దేవుడు గుర్తు రావాలి. ఇంత సైన్యాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని కృతజ్ఞతా హృదయంతో ఉండాలి. ప్రాయశ్చిత్తంగా ఎప్పుడైనా గర్వం ఉంటే ఆ గర్వానికి ఒప్పుకొని బలి అర్పించాలని చెప్తున్నాడు. కానుక సమర్పించాలా అంటే నువ్వు ఏదైనా లెక్క పెట్టుకునేటప్పుడు నీ హృదయంలో రావాల్సిందేంటో తెలుసా? కృతజ్ఞత. గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఎన్ని పైసలు లెక్క పెట్టుకోండి, మీ ఆస్తిపాస్తులు లెక్క పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. అప్పుడు నీ మనసు దేంతో నింపబడాలి? చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి. కొంతమంది నోరు తెరవట్లేదు. చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పండి. ఏముండాలి మన హృదయంలో? కృతజ్ఞత. ప్రభువా నాకు ఈ ఇల్లు ఇచ్చావు, నాకు ఈ జాగ ఇచ్చావు, నీకు వందనాలు. కానీ సైతాను ఏం చేశాడో తెలుసా? నువ్వు గర్వపడేలా వాడు ప్రేరేపణ చేస్తాడు. ఈరోజు దావీదు సైన్యాన్ని లెక్క పెట్టుకోవాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? గర్వపడడానికి. ఎందుకంట? గర్వపడటానికి. ఆ హృదయంలో ఉన్న గర్వము ఎవరికి తెలియదండి. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అర్థమైందా? ఇంకెవరికి తెలుసు అంటే వాళ్ళు మాటలు మాట్లాడతారు చూసావా, ఆ మాట బయటకు రాగానే వినేవాళ్ళకు కూడా అర్థమవుతుంది. లోపల ఉన్నప్పుడే మాట బయటకు రానప్పుడేమో లోపల గర్వం ఉందని ఆల్రెడీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అది బయటకు రాగానే వినేవాళ్ళకి తెలుసు. బహుశా చాలాసార్లు సైన్యం లెక్క పెట్టి ఉంటాడు.
అప్పుడు చాలా విరిగినగిన మనసుతో ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 20వ కీర్తన. ఇదే దావీదు తన యొక్క సేవా ప్రారంభంలో, తన విశ్వాస జీవితంలో అడుగులేస్తున్నప్పుడు, కొత్తగా రాజ్యానికి రాజుగా అయినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 20వ కీర్తన చదువుతున్నాను నేను. కీర్తన 20. అప్పుడు ఏమన్నాడు చూడండి. కీర్తన 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి. అబ్బా, ఎంత వినయ మనస్సు! ఆ ఫిలిస్తీయులకి, లేకపోతే అమ్మోనీయులకి, మోయాబీయులకి, వాళ్ళకి ఎన్ని గుర్రాలు ఉన్నాయో, ఎంత సైన్యం, దాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. కానీ మనమైతే 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడతాం. వారు కృంగి నేల మీద పడ్డారు, మనం లేచి చక్కగా నిలబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కీర్తన ఎవరు రాశారో చూడండి. పేరెవరుతుంది? దావీదే. తన విశ్వాస ప్రారంభంలో, జీవితంలో మొదలవుతున్నప్పుడు, కొత్తగా రాజరికంలోకి వచ్చినప్పుడు ఎంత విరిగి నలిగిన మనసుందో చూడండి. ఇప్పుడు నాకెంత సైన్యం ఉంది, ఇక నాకేం భయమో లేదు, నా సెక్యూరిటీ నా సైన్యంలోనే ఉంది. నా సెక్యూరిటీ ఎక్కడుంది? నా సైన్యంలోనే ఉంది. నీ సెక్యూరిటీ ఎక్కడుంది? నీ సెక్యూరిటీ నీ ఉద్యోగంలో ఉందా? నీ సెక్యూరిటీ నీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉందా? నీ సెక్యూరిటీ నీకున్న జాగలో ఉందా? మాకు జాగ ఉంది, మా పిల్లల పెళ్ళిళ్ళకి ఏ భయమో లేదు. ఇక్కడ ఒక జాగ ఉంది, అక్కడ ఒక జాగ ఉంది, అక్కడ ఒక జాగ ఉంది, మా ఊళ్ళో జాగ ఉంది. ఎక్కడుంది నీ సెక్యూరిటీ? వేర్ ఈజ్ యువర్ సెక్యూరిటీ? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? దావీదు తనకున్న దాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. దావీదు తనకున్న దాని మీద ఆధారపడుతున్నాడు. అర్థమైందా? అతిశయించకు, ఆధారపడకు. నీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించకూడదు అన్నాడు. ఉంటే ఉంది, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అనుకో. కానీ దాని మీద నువ్వు ఆధారపడవు. దావీదు చేసిన పాపం ఏంటో తెలుసా? తన సైన్యాన్ని లెక్కించడం పాపం కాదు. ఏది పాపం అంటే గర్వముతో లెక్కించడం. దేంతో లెక్కించడం? గర్వము. నాకేం భయం లేదు. నా కొడుకు చిన్నోడు, అప్పుడు బహుశా నేను అనుకుంటున్నా వాడికి 5 ఏళ్ళు ఉంటాయేమో. ఎవడికి? సొలొమోన్కి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 5 ఏళ్ళు. చూసావా, నా కొడుకు కోసం ఎంత సైన్యం సమకూర్చానో, ఇక నా కొడుకు ఏ దిగులు లేదు. చూసారా, తన సెక్యూరిటీ సైన్యం, తన కొడుకు సెక్యూరిటీ దేని మీద? సైన్యం. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం ఎవరి మీద కూడా ఆధారపడవద్దు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. బుక్ ఆఫ్ జెరమయా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. అలనాటి యూదా ప్రజలతో ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను నేను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఒకటేసుకోండి అక్కడ, శూరుడు తన శౌర్యమును బట్టి, 2, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. చెప్పండి, ఆ 3 ఏంటి? జ్ఞానము, శౌర్యము, ఐశ్వర్యము. జ్ఞానం ఉందని అతిశయించబాకు. శౌర్యము అంటే ఇదే, యుద్ధ వీరుడు, సూర్యుడు అంటారు కదా, సైనిక బలాన్ని బట్టి అతిశయించబాకు. నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయించబాకు. మరి ఏం చేయాలి? 24వ వచనం. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లుగా అతిశయింపవలెను. నన్ను బట్టి అతిశయించాలి, కానీ నీకున్న దాని మీద అతిశయించు. ప్రియులారా, ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా, చాలా సూటిగా అడుగుతున్నా. మీ ఆధారం ఎవరు? మీ ఆధారం ఎవరు? పాట పాడుతున్నావు బాగానే. నా ఆధారం నీవే, మా ఆదరణ నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మా ఆశీర్వాదము నీవే. నిజమేనా? చాలాసార్లు పాటల్లో కూడా అబద్ధాలు ఆడతాం మనం. నువ్వు నీ డబ్బు మీద ఆధారపడుతూ, నీ వ్యాపారం మీద ఆధారపడుతూ, నీ ఉద్యోగం మీద ఆధారపడుతూ, నీకున్న సంపద మీద ఆధారపడుతూ, నీకున్న బంధువుల మీద ఆధారపడుతూ, నీకున్నటువంటి నాయకుల మీద ఆధారపడుతూ నీవే నా ఆధారం అంటే దేవుడు నవ్వుకుంటాడు. ఎన్ని అబద్ధాలు చెబుతున్నావురా, వేర్ ఈజ్ యువర్ సెక్యూరిటీ? నీ భద్రత దేనిలో ఉన్నది? ప్రభువులో ఉన్నదా, లోకంలో ఉన్నదా? మాకేం పర్వాలేదండి,
మనం గెలిచిన ఎమ్మెల్యే ఎవరు అనుకున్నావు? మా చుట్టమే, మా బంధువే, మా వాడే. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? ఎవరిని ఆధారంగా చేసుకుంటున్నావు? ఇర్మియా ఆధారం గురించి మాట్లాడాడు చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం అతిశయం గురించి మాట్లాడాడు. 9వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఆధారం గురించి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నా 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 17:5 నరులను ఆశ్రయించి తర్వాత ఏముంది? శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించేవాడు శాపగ్రస్తుడు. శాపం వస్తుంది, జాగ్రత్తని ఇర్మియా హెచ్చరిస్తున్నాడు. దేవుని మీద నీ ఆధారాన్ని మార్చుకొని నీ కుమారుల మీద ఆధారపడుతున్నావా? నీకున్నటువంటి సంపద మీద ఆధారపడుతున్నావా? నరులను ఆశ్రయించి యెహోవా మీద నుంచి పక్కకు తిప్పుకునేవాడు మనసు దీవించబడతాడు, శాపగ్రస్తుడు అవుతాడా? శాపగ్రస్తుడని బైబిల్ చెప్తాం. తర్వాత చూడండి వాడు ఎలా ఉంటాడు? 6వ వచనం. ఎడారిలో అరుహా వృక్షం వంటి వాడు, మేలు వచ్చినప్పుడు వారికి కనబడదు. అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసిస్తాడు. 7వ వచనం. అయితే యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. అందరూ ప్రైజ్ ది లార్డ్, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. ఎవరు ధన్యుడు? నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు, యెహోవాను నమ్ముకునేవాడు. మీరందరూ ధన్యులవ్వాలని నా ఆశ. అందుకే ఇంత మంచి వాక్యం మీతో పంచుకుంటుంది. మీరంతా దీవించబడాలి, ధన్యులవ్వాలి. ధన్యులవ్వాలంటే సీక్రెట్ ఏంటంటే నరుల మీద ఆశ్రయించబాక, మనుషుల మీద ఆధారపడబాడు. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. వీడు ఎలా ఉంటాడు? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినా భయం లేదు. ఆకు పచ్చగా ఉంటుంది. వర్షం లేకపోయినా చింత నందదు. కాపు మానదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దావీదు బాగా గర్వించాడు. గర్విష్ఠుని యొక్క 3 లక్షణాలు ఈరోజు చెప్పబోతున్నాయి ఈ మెసేజ్లో నుంచి. గర్విష్ఠుని యొక్క లక్షణాలు ఎన్ని? 3. 1, తనకున్న దాన్ని బట్టి అతిశయిస్తాడు. రాసుకోండి. మొట్టమొదటి తనకున్న దాన్ని బట్టి ఏం చేస్తాడు? అతిశయిస్తాడు, గర్విస్తాడు. 2వది తనకున్న దాని మీద ఆధారపడతాడు. తనకున్న దాని మీద ఏం చేస్తాడు? ఆధారపడతాడు. ఇప్పుడు 3వ ముక్క బి పాయింట్లో చెప్తాను అన్నమాట. బి ఏంటి? యోవాబు ఏమని చెప్పాను? సద్విమర్శ. చూడండి, దావీదు గర్వంతో ఊగిపోతా ఉంటే దేవుడు యోవాబుని పంపించాడు ఆయన దగ్గరికి, సైన్యాధిపతి. యోవాబు విశ్వాస అవిశ్వాస? పోయినసారి చెప్పినా, మరి ఎంతమందికి గుర్తుందో? యోవాబు విశ్వాసి కాదండి, వాడు ఒక నామకార్థ క్రైస్తవుడు. వాడు పేరుకు మాత్రమే యూదుడు కానీ నిజమైన యూదుడు కాదు. అలాంటి వాడు దావీదు చేసేది తప్పని గ్రహించాడు. ఏమన్నాడు చూడండి, 2వ సమూయేలు 24వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. రాసుకోండి. బి యోవాబు యొక్క సద్విమర్శ. 3వ వచనం. యోవాబు అంటున్నాడు, జనుల సంఖ్య ఎంత ఉన్నా నా ఏలిన వాడవగు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవగు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిందయ్యా? అసలు నీకు ఏంటి? సైన్యం లెక్క పెట్టాలా? ఎప్పుడైనా లెక్క పెట్టామా మనం? యుద్ధానికి వెళ్ళినప్పుడు మనకి ఎంతమంది లెక్క పెట్టామా? నువ్వేం చెప్పావు మాకు? యుద్ధము యెహోవాదే, నడవండి ముందుకన్నావు. ఇప్పుడు ఏమన్నావు? మన సైనికులు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి. బహుశా నేను అనుకుంటా ఆ యొక్క మాట తీరు ఎలా ఉన్నదో. కొంతమంది మాట తీరు వినయంగా, కొంతమంది మాట తీరు గర్వంగా ఉంటుంది. అరే యోవాబ్ ఇట్రారా అని ఉంటాడు. ఏంటి సార్, మన సైన్యం ఎంతో లెక్క పెట్టరా, మనం ఎంతో జనాలకు తెలియాలరా అని ఉన్నాడేమో. అప్పుడు యోవాబుకి అర్థమైంది. అప్పుడు దాకా యోవాబుకి అర్థం కాల ఇది దావీదులో ఉన్న గర్వం అని. ఆల్రెడీ దేవునికి తెలుసు, ఎందుకంటే హృదయంలో ఉంది కాబట్టి. ఎప్పుడైతే గర్వపు మాట బయటకు వచ్చిందో యోవాబుకి అర్థమైంది. సార్ ఎందుకు సార్ అట్లా మాట్లాడతారు? సైన్యం ఎందుకు లెక్క పెట్టాలి సార్? సైన్యం లెక్క పెట్టడం ఎందుకు? ఈ సైనికుల మూలంగా విజయం ఇచ్చాడా దేవుడు? మనకి కాదు కదా. మనకు విజయం ఇచ్చింది ఎవరు? దేవుడు. చూడండి, ఇదే మాట దినవృత్తాంతాల గ్రంథంలో ఎజ్రా ఎలా రాశాడు మనం చూద్దాం. 21వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. యోవాబు అన్నాడు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయను గాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా?
మా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగితే ఇశ్రాయేలీయులకు శిక్ష వస్తుందయ్యా, దయచేసి ఈ ఆలోచన మానేయ్యా అని బతిమలాడాడు. ఎవరు? యోవాబు. దినవృత్తాంతాల్లో ఒక ఎక్స్ట్రా మాట రాశాడు, మీరు లెక్క పెడితే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది ఇశ్రాయేలీయులకి, దయచేసి మీకు వచ్చిన ఆ గర్వపు ఆలోచన, ఆ దురాలోచన తీసేయండి అన్నాడు. బి అయిపోయింది కదా. మూడవది దావీదు యొక్క తిరస్కారం. ఈ సలహా బాగుందా బాగాలేదా చెప్పాలి అందరూ. యోవాబు సలహా మంచిది కాదా? చాలా మంచిది. కానీ దావీదు ఎలా రిసీవ్ చేసుకున్నాడు చూడండి. 4వ వచనం చదువుతున్నాం. దావీదు యొక్క తిరస్కారము. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. దావీదు యొక్క తిరస్కారం 4వ వచనం చూడండి. అయినను అండర్లైన్ చేసుకోండి. అంటే యోవాబు ఇంత నచ్చజెప్పినా రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చినందున, ఎవడరా నువ్వు నాకు చెప్పేది? నాకు చెప్తావా నువ్వు? నోర్మోయ్, నేను చెప్పినట్టు పోయి లెక్క పెట్టు. మనకెంత సైన్యం ఉందో మనకు తెలియాలా. అప్పుడు మనం బేఫికర్, భయం లేకుండా ఉంటాం. డేవిడ్ రిజెక్టెడ్ ద కౌన్సిల్ ఆఫ్ జోవాబ్. అక్కడ ఏం రాశాడు చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో 6వ వచనం. రాజు మాట యోవాబునకు 6 కాదండి, 4వ వచనం. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను. నేను రాజునరా, నాకు చెప్తావంటరా నువ్వు? వెళ్ళిపో, పై మొత్తం దేశమంతా తిరిగి 20 ఏళ్ల కంటే పైబడిన సైనికులు ఎవరైనా మొత్తం లెక్క పెట్టరా అన్నాడు. గర్విష్ఠుల యొక్క మొదటి లక్షణం ఏంటి? ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తారు. 2వ లక్షణం ఏంటి? మర్చిపోయారా? ఉన్నదాని మీద ఆధారపడతారు. 3వ లక్షణం చెప్తున్నా వినండి, సలహాలను తిరస్కరిస్తారు. సలహాలను ఏం చేస్తారు? ఎవ్వడు చెప్పినా వినడు. నువ్వేంది నాకు చెప్పేది? నువ్వెంత? నా మేసానం అంత వయసు లేదు నీకు. ఎరా యోవాబుగా ఎంతరా? నువ్వెంతరా? నువ్వు మా అక్క కొడుకువి లేదా మా చెల్లె కొడుకువి. నా కళ్ళ ముందు పుట్టి నాకే చెప్తావా? నా మేసానికి ఉన్నంత వయసు నీకు? ఎంత గర్వం, ఎంత అహంకారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం చాలా ప్రమాదకరమైనది. నాశనమునకు ముందు గర్వము నడుచును. నాశనమునకు ముందు గర్వం నడుచును. విలియం బార్క్లే అనేటువంటి ఒక న్యూ టెస్టిమెంట్ కామెంటేటర్ ఉన్నాడు. పేరు గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? విలియం బార్క్లే. కొత్త నిబంధనలో మొత్తం పుస్తకాలకు వ్యాఖ్యానం రాశాడు ఆయన. ఆయన ఏమంటాడు తెలుసా? చాలా అద్భుతమైన మాట అంటాడు, చదువుతున్నా వినండి. ప్రౌడ్ ఈస్ ద గ్రౌండ్ ఇన్ విచ్ ఆల్ ద అదర్ సిన్స్ గ్రో అంటే. తెలుగులో చెప్తున్నా, గర్వం అనేది మిగతా పాపాలు పెరిగే పొలము లాంటిది అన్నాడు. రాసుకోండి. గర్వం అనేది మిగతా పాపాలన్నీ పెరిగే పొలము లాంటిది. గర్వం ఒక పొలం అంట. ఆ పొలంలో ఏం పెరుగుతాయి? తక్కిన పాపాలన్నీ పెరుగుతాయి. గర్వం అనేది నీ మనసులోకి వచ్చిందంటే చాలు, దానిలో నుంచి ఏం పుట్టుకొస్తా ఉంటాయి? సకల పాపాలకి కేంద్రం గర్వమే. ఇంకో మాట చెప్పనా? సృష్టిలో మొదటి పాపం ఏంటి? చెప్పాలి. గర్వం. సైతాను పరలోకంలో గర్వించాడు, నేను దేవుని సింహాసనం మీదకి వెళ్తాను. మనుషులు చేసిన మొట్టమొదటి పాపం ఏంటి? గర్వం. అవ్వం ఏమనుకున్నది? ఇది తింటే నేను దేవతగా మారిపోతా. గర్వం. నేనే దేవతనైపోతా. గర్వం. ప్రియులరా, గర్వం అనేది కనుక ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే 10 ఆజ్ఞలు మీరినట్టే. ఎన్ని ఆజ్ఞలు మీరినట్టు? 10. చెప్తాను. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. గర్విష్ఠికి దేవుడు ఎవరంటే వాడే. గర్విష్ఠికి దేవుడు ఎవరో వాడే. నేనే ఐ. తర్వాత ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. గర్విష్ఠుడు చర్చికి వస్తాడా? రాడు, అవసరం లేదు. చర్చికి పోతే ఏమొస్తుంది? 3వది, తల్లిదండ్రులను సన్మానించు. యవనస్తులారా వింటున్నారా? పిల్లలారా, గర్విష్ఠులైన పిల్లలు తల్లిదండ్రులని లెక్క చేయరు. ఒకడు అన్నాడు తండ్రితో, పోషించకపోతే ఎందుకు కన్నా? కనేటప్పుడు తెలవదా నీకు?
పుట్టేవాడిని పోషించాలని. ఎంత గర్వంరా నీకు, ఎంత గర్వం. తల్లిదండ్రులను ఎదిరించేటువంటి లక్షణం. తర్వాత కావా మీకు పదాజ్ఞలో? అదే సపోర్ట్ చేయట్లేదు ఎవరు. అబద్ధం ఆడకూడదు. గర్విష్ఠుడు అబద్ధం ఆడతాడు. వ్యభిచరింపకూడదు. వాడికి దేవుడు చక్కటి మంచి భార్యనిస్తే పక్కవాడి భార్య కూడా కావాలి వాడికి. వాడేం చేస్తాడు? అవసరం దాన్ని చంపుతా నేను. నరహత్య చేయకూడదు. హత్య ఎందుకు చేస్తున్నాడు? నేను హీరోని, నాకు ఎదురే లేదు. పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. పొరుగువాడికి దేన్ని కూడా గర్విష్ఠుడు అందరే కావాలనుకుంటాడు. ఇట్లా మనం చూస్తే గర్వం అనేది ఒక గ్రౌండ్ లాంటిది. ఏం పెరిగే గ్రౌండ్ అది, ఏం పెరిగే పొలం అది. సమస్త పాపాలకు మూల కేంద్రం గర్వమే. మరొక మాట చెప్తా, యెహోవాకు అసహ్యమైనవి 7 గలవు అన్నాడు సామెతల గ్రంథంలో. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. యెహోవాకు అసహ్యమైనవి 7 గలవు. 17వ వచనం, 16 నుంచి చదువుతున్నా. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 గలవు. మొట్టమొదటిదేంటి? 18వ వచనం, 17వ వచనం. అవేవనగా అహంకార దృష్టి. ఫస్ట్ గర్వమే. గాడ్ హేట్స్ ప్రౌడ్నెస్. దేవుడు గర్వాన్ని ద్వేషిస్తున్నాడు. గర్వమే దేవదూతల్ని దయ్యాలుగా మార్చింది. ఎన్నడూ మర్చిపోవద్దు ఈ విషయం. గర్వమే. ప్రియులారా, ఎలా ఉంది నీ జీవితం? ఒకసారి ఆ 3 విషయాలు చెప్తా. నీలో గర్వం ఉందా లేదా తెలుసుకోవాలంటే 3 పరీక్షలు. గర్వం కలిగిన వారు తమకున్నదాన్ని బట్టి అతిశయిస్తారు. 2, గర్వం ఉన్నవాళ్ళు ఉన్నదాని మీదే ఆధారపడతారు. గర్వం ఉన్నవాళ్ళు ఎవరు చెప్పినా వినరు. పెద్దవాళ్ళు చెప్పినా వినరు, చిన్నవాళ్ళు చెప్పినా వినరు. ఒకవేళ నీ స్వభావం అలా ఉందేమో, జాగ్రత్త. ఈ పాపం నీలో ఉంటే దేవుని కోపం నీ మీదకి వస్తుంది. మన పాపం దేవుని కోపానికి దారితీస్తుంది. యోవాబు సద్విమర్శని ఆయన అంగీకరించలేదు, తిరస్కరించాడు. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. బైబిల్ చెప్తుంది గర్వ హృదయులు యెహోవాకు హేయులు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 చెప్తున్నా వినండి. దావీదులో 3 లక్షణాలు చెప్పబోతున్నా ఈరోజు. 1, గర్వ హృదయము కలిగిన దావీదు. అది ఫస్ట్ పాయింట్. ఏంటి? గర్వ హృదయము కలిగిన దావీదు. నెక్స్ట్ డి. ఏ బి సి అయిపోయింది కదా. ఏ ఏంటి? ప్రేరేపణ, సైతాను ప్రేరేపణ. బి ఏంటి? యోవాబు యొక్క సద్విమర్శ. సి ఏంటి? దావీదు యొక్క తిరస్కారం. డి ఏంటంటే సైన్యమును లెక్కించుట, సైన్యాన్ని లెక్కించుట. కౌంటింగ్ ద ఆర్మీ. ఇంకేం చేస్తాడు పాపం? తప్పనిసరి పరిస్థితుల్లో, ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది సైనికులు తీసుకొని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు. ఇజ్రాయెల్ దేశం చాలా పెద్ద దేశం. ఆ దేశమంతా తిరుగుతున్నాడండి. తిరిగి చివరికి సైన్యం అంతా లెక్క పెట్టాడు. చూడండి, రెఫరెన్స్ రాసుకోండి దీనికి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సైన్యాన్ని లెక్క పెట్టడం అంటే 4వ వచనం నుండి 9వ వచనం వరకు. 4వ వచనం నుంచి ఎక్కడి దాకా? 9వ వచనం వరకు. చూడండి, 24వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రకారము వారు దేశమంతా సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. 2వ సమూయేలు 24వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రకారం వారు దేశమంతా సంచరించి 9 నెలల ఎన్ని రోజులు? 20 రోజులు. ఎంత టైం పట్టింది లెక్క పెట్టడానికి? 3 సార్లు చెప్పే కదమ్మా. 9 నెలల. చెప్పండి మరి ఎన్నిసార్లు, ఎంతకాలం పట్టింది? 9 నెలల 20 రోజులు. అంటే అర్థం ఏంటి తెలుసా? తన గర్వం విషయమై పశ్చాత్తాపడటానికి దేవుడు దావీదుకి 9 నెలల 20 రోజులు అవకాశం ఇచ్చాడు. అర్థమైందా? నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి దేవుడు నీకు 9 నెలల 20 రోజులు అవకాశం ఇచ్చాడు. అప్పుడు యోవాబుకి అసలు ఇష్టమే లేదు లెక్క పెట్టడం. చూడండి ఎలా లెక్క పెట్టాడు, చాలా హడావిడిగా లెక్క పెట్టాడు. 21వ అధ్యాయంలోకి రండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక లేవి బెన్యామీని గోత్రములను లెక్క పెట్టలేదు. 2 గోత్రాలు పక్క పడేశాడంట. ఏమేంటి? లేవి, రెండోది బెన్యామీన్. కారణం చెప్తే జాగ్రత్తగానండి. లేవి గోత్రాన్ని ఎందుకు లెక్క పెట్టలేదంటే లేవీయులు సైనికులుగా ఉండడానికి వీల్లేదు, వాళ్ళు యాజక ధర్మాన్ని చేయాలి. బెన్యామీనులు ఎందుకు లెక్క పెట్టలేదు? బెన్యామీనులు గొప్ప యుద్ధ వీరులు. అక్కడ గిబియోనులో దేవుని యొక్క మందసం ఉన్నది. ఏ ఊర్లో? గిబియోనులో. లెక్కబెట్టడం పాపం, గర్వంతో. ఆ పాపం చర్చి దగ్గరకు వచ్చి చేస్తాడా?
దేవుని ఆలయంలో చేస్తాడా? అందుకని ఆయనకి ఇష్టం లేదు. నో, ఈ రెండు స్కిప్ అప్ చేసి వెళ్ళిపోయాడు. లెక్క ఎంత వచ్చింది చూడండి, 9వ వచనం. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించను. ఇశ్రాయేలులో కత్తి దూసేవాళ్ళు ఎంతమంది? 8 లక్షలు. తర్వాత యోధావారిలో ఎన్ని లక్షలు? మొత్తం ఎంత? 13 లక్షలు. రాసుకోండి. సైనికుల లెక్క మొత్తం ఎంత తేలింది? 13 లక్షలు. దినవృత్తాంతాలకు రండి, ఇక్కడేముందో చూద్దాం మనం. 21వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథం. 5వ వచనం చదువుతున్నాను నేను. ఇశ్రాయేలందరిలో కత్తి దూసేవారు 11 లక్షల మంది. యోధావారిలో కత్తి దూసేవారు 4,70,000. ఏంటి తేడా? అక్కడేమో 8 లక్షలు అన్నాడు, ఇక్కడ ఎంత అవుతుంది? 11 + 4 ఎంత? 15,70,000 మంది అయ్యారు. ఏం లేదు, ఏం కంగారు పడబాకండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక చోట యాక్సిడెంట్ అయింది. ఒక విలేకరు వెళ్ళాడు. స్పాట్లో 2 చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 2. పెద్ద యాక్సిడెంట్ అది. ఆయన పేపర్లో ఏం రాస్తాడు? 2 వ్యక్తులు చనిపోయారు, మిగతా 10 మందిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒకడు లేటుగా హాస్పిటల్కి వచ్చాడు, ఒక విలేకరి. అప్పటికి 3 చచ్చిపోయారు. వాడు ఎన్ని రాత్రులు పేపర్లో ఎంతమంది చచ్చిపోయారు? 5 అంటాడు. 2 + 3 ఎంత? 5. ఏది కరెక్ట్? 2 కరెక్టే. ఒక ఆయన ముందు చూశాడు, ఇంకో ఆయన తర్వాత చూశాడు. ఈ రచయితలకి చాలా తేడా ఉంది. దినవృత్తాంతాలు రాసింది ఎజ్రా, ఎప్పుడో. సమూయేలు గ్రంథం రాసింది సమూయేలు. చాలా గ్యాప్ ఉందన్నమాట. యాక్చువల్గా ఎజ్రా లెక్క ఎలా అంటే, యుద్ధానికి పనికి వచ్చే వాళ్ళని లిస్ట్ అవుట్ చేశాడు. ఎవరు? ఎజ్రా గ్రంథం రాసేటప్పుడు వాళ్ళు రిజర్వ్డ్ అనమాట. ప్రస్తుతం పనిలో వాడబడే ఆర్మీలో ఉన్న వాళ్ళు 13 లక్షలు, ఆర్మీకి తగిన వాళ్ళు మిగతా వాళ్ళు అన్నమాట. ఓకే, అర్థమైందా? దట్ ఈస్ ద డిఫరెన్స్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సైన్యాన్ని లెక్క పెట్టడం అయిపోయింది. ఇది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. నెక్స్ట్ 2వ పాయింట్లోకి వద్దాం. పాయింట్ నెంబర్ 2, ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన. ఎక్కడి నుంచి ఎక్కడ దా చూడండి, గుర్తుందా మీకు? 10వ వచనం నుండి 17వ వచనం వరకు. దినవృత్తాంతాల రెఫరెన్స్ కూడా రాసుకోండి. 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 7 నుండి 17 వచనాలు. 7 నుండి 17 వచనాలు. దీనిలో కూడా ABC రాసుకోండి. ఏ, దావీదు యొక్క ప్రార్థన. మొట్టమొదటి ఏ అంటే దావీదు యొక్క ప్రార్థన. చూడండి 10వ వచనం చూద్దాం. 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా. అబ్బా, ఇప్పుడు కొట్టుకుంటుందట. ఏంటది మరి? ఎన్నాళ్ళు ఏం కొట్టుకుంది? ఎన్నాళ్ళు గుండె కొట్టుకుందా? ఇప్పుడు ఏం కొట్టుకుంటుంది? మనసు కొట్టుకుంటుంది. 13 లక్షల లిస్ట్ ఇవ్వటప్పుడు, లిస్ట్ ఎప్పుడైతే అందిందో చేతికి, అప్పుడు మనస్సాక్షి గద్దిస్తూ ఉందన్నమాట. రే, మనం 13 లక్షలు చూసి మురిసిపోతున్నావు కదంట్రా. ఈ 13 లక్షల నీకు విజయం ఇచ్చింది కాదు. ఎవరు మరి? దేవుడు నీకు విజయం ఇచ్చాడు అని మనస్సాక్షి గద్దించింది అనమాట. ఎవరిని? దావీదుని. అప్పుడు దావీదు మనసు కొట్టుకుంటే వికలమైపోయాడు, విలపించాడు. తన పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు? 10వ వచనం. నేను చేసిన పని వలన గొప్ప పాపము కప్పుకొంటిని. చూసారా? నేను చేసిన పని వలన ఏం కట్టుకున్నాడంట? గొప్ప పాపం కట్టుకొంటిని. గొప్ప అనేది అండర్లైన్ చేసుకోండి. గొప్ప అనే మాటని అండర్లైన్ చేసుకోండి. ఇందాక మీరు ఏమన్నారు గుర్తుందా? జనసంఖ్య లెక్క పెట్టడం పెద్ద పాపమా, వ్యభిచారం చేయడం పెద్ద పాపమా అని ప్రశ్నిస్తే చాలామంది వ్యభిచారం చేయడమే పెద్ద పాపం అన్నారు. వ్యభిచార పాపం చేసినప్పుడు అతను ఎలా ఒప్పుకున్నాడో ఒక్క మాట మనం చూద్దాం. చూడండి 12వ అధ్యాయము 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. దావీదు బత్షెబాతో వ్యభిచారం చేసినప్పుడు, సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు, నాతాను ప్రవక్త వచ్చినప్పుడు ఏమని స్పందించాడు? 12వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరైనా. నేను పాపము చేసి తిని. చాలు. ఇక్కడేమన్నా? నేను గొప్ప పాపము. అర్థమైందా తేడా మీకు? నేను పాపము చేసి తిని, అది సివియర్గా ఉందా? నేను గొప్ప పాపం చేసి, ఇది సివియర్గా ఉందా? ఏది సివియర్గా ఉంది? గర్వమే పెద్ద పాపం వ్యభిచారం కంటే. అర్థమైందా మీకు? వ్యభిచార పాపం కంటే ఏ పాపం పెద్దది?
గర్వం. చాలామంది నేను ఇక్కడ పాపం పాపం అంటా ఉంటే పాస్టర్ గారు పాపం గురించి భలే చెప్తున్నారు. చెప్పాలి ఇంకా, ఎందుకంటే మనమేం వ్యభిచారం చేయట్లేదు కదా, మనమేం దొంగతనం చేయట్లేదు కదా, మనమేం హత్య చేయట్లేదు కదా. నువ్వు వ్యభిచారం చేయట్లేదేమో కానీ గర్వపడుతున్నావేమో, జాగ్రత్త. గర్వం చిన్న పాపం కాదండి, పాపాల్లో సుప్రీం పాపం అదే. ఏంటది? గర్వం. ఎందుకో తెలుసా? దేవుడు శిక్షించినప్పుడు దావీదుని బత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదుని శిక్షించాడు దేవుడు. ఆ శిక్షకు ప్రతిఫలంగా ఎంతమంది చచ్చిపోయారు తెలుసా మీకు? ఎంతమంది చచ్చిపోయారు చెప్పినా ఆల్రెడీ నేను గతంలో. చెప్పండి, ఎంతమంది చచ్చిపోయారు? పుట్టిన కొడుకు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తర్వాత ఎవరు చచ్చిపోయారు? అయ్యో, ఎగ్జామ్ ఏమి రాస్తారు మీరు? పరీక్షలు ఏమి రాస్తారు ఎట్లయితే? మర్చిపోయారు. 13వ అధ్యాయంలో ఇద్దరు చచ్చిపోయారు కొడుకులు. ఎవరెవరాడు? అబ్షాలోము చచ్చిపోయాడు. అబ్షాలోము ఒకరిని చంపాడు. ఎవరిని? అమ్నోను చచ్చిపోయాడు. చూసారా? పుట్టిన కొడుకు చచ్చిపోయాడు, పెద్ద కొడుకు అమ్నోను చచ్చిపోయాడు, తర్వాత తిరుగుబాటు చేసినటువంటి అబ్షాలోము కూడా చనిపోయాడు. చూసారా? అంటే వ్యభిచార పాపానికి ఎంతమంది శిక్ష అనుభవించారు? 3 మీద ఆ ప్రభావం చూపింది. కానీ గర్వం అనే పాపం చేసి, వినండి జాగ్రత్తగా, సైన్యాన్ని లెక్క పెట్టినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? చూడండి, బైబిల్ చూడండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నా. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటం వేళ వరకు అది జరుగుతూనే ఉండెను. దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది చచ్చిపోయారు. బా, చూసారా? గుండె దడదడ కొట్టుకుంటుంది దావీదుకి. వ్యభిచారం చేస్తేనేమో 3 చచ్చిపోయారు, గర్వం పడితే 70,000 మంది విదిన్ 1 డే, ఒక్క రోజులో. నాకు అనిపిస్తుంది అలా ఎంతమందికి బొందలు ఎక్కడ తవ్వారో, ఏ బొందలో వేశారో వీళ్ళందరినీ. ఎన్ని శవాలు వేసినాయి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ 70,000 శవాలు వేసినాయి. మీరు ఊహించండి, 70,000 శవాలు వేసినాయి అంటే ఎంతమంది భార్యలు విధవరాండ్రు అయ్యారు, ఎంతమంది పిల్లలు తండ్రి లేని వారు అయిపోయారు. దాని ఎఫెక్ట్ ఎందుకు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సిన్. పాపం అంటే ఏమనుకుంటున్నావు? ఆశామాషి అనుకుంటున్నావా? గర్వం అంటే ఏముందలే అనుకుంటున్నావా? నీ గర్వం నిన్ను నాశనం చేస్తుంది. నీ గర్వం నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నీ గర్వం నీ బంధువులను నాశనం చేస్తుంది. నీ గర్వం ఈ సమాజానికి కీడుగా మారి. ఇప్పుడు చెప్పండి, ఏ పాపం పెద్దది? వ్యభిచారం పెద్దదా, గర్వం పెద్దదా? గట్టి చెప్పాలి అందరూ. గర్వం పెద్దది. బీ కేర్ఫుల్ అబౌట్ ప్రౌడ్నెస్. ఎక్కడ ఏ మూలలో కూడా గర్వం రాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మేము మంచిర్యాలలో పరిచయం చేసేటప్పుడు స్టాన్లీ గారు ఉన్నారు. ఒకసారి మన స్పీకర్ కూడా పిలిచాం జనవరి 1కి పోయిన సంవత్సరం. ఆయన భార్య పిల్లలు చాలా దినాలుగా ఒక కారు కొనాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రార్థన చేసాం వాళ్ళ కుటుంబం కొరకు. దాదాపు సంవత్సరం పాటు ప్రార్థన చేశారంట. ఏమన్నా తెలుసా? కుటుంబ ప్రార్థనలో, ప్రభువా మేము కారు కొన్న తర్వాత గర్వము రాకుండా చేయి నాయనా అని ప్రార్థన చేశారు. ఆ రోజు సాక్ష్యం, కారు కొన్న రోజున కారు చర్చి దగ్గర తీసుకొచ్చి అందరికి స్వీట్లు పంచేటప్పుడు అక్కడ స్టాన్లీ గారి భార్య పిల్లలు లేచి నిలబడి చెప్పారు, మేము సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం, కారు కొన్న తరువాత ఏం రాకుండా చేయి, గర్వం రాకుండా చేయి ప్రభు. ఇంకా కారు ఇలా దేవుడు. మాకైతే తల తిరిగిపోయిందనమాట. అబ్బా, ఏమి ప్రార్థన, ఏమి ప్రార్థన. నేర్చుకోవాలండి అలాంటి ప్రార్థనలు. అలాంటి ప్రార్థనలు మనం నేర్చుకోవాలి. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయి. ఉద్యోగం వచ్చిన తర్వాత గర్వం రాకుండా నాకు సహాయం చేయి. ల్యాండ్ కొందాం అనుకుంటున్నారా? ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా? గర్వం రాకుండా చేయి. ఒకవేళ నేను మిగిలిన వారిని, నాకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని చిన్న చూపు చూస్తానేమో ప్రభువా, గర్వం రాకుండా చేయి. అప్పుడే అక్కడ నేను పాస్టర్గా ఉన్నాను. వాళ్ళు నిలబడి సాక్ష్యం చెప్తే తల దించుకున్నాను. ప్రభువా, ఇలాంటి ప్రార్థన నాకు కూడా నేర్పునాయి. చూడండి ఎంత సున్నితత్వం ఉందో వాళ్ళలో. గర్వం అంటే ఎంత భయపడుతున్నారు. వ్యభిచారము పాపమే, గర్వము పాపమే. రెండింటికి శిక్ష ఉంది, కానీ గర్వం ఇంకా ఘోరమైన పాపం. పశ్చాత్తాపడుతున్నాడు చూడండి.
ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? 10వ వచనం, జనసంఖ్య చూచినందున దావీదు మనసు కొట్టుకొనగా, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంతో అవివేకినై దాన్ని చేశాను. యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును ఏం చేయి, పరిహరించు అని పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. నెక్స్ట్ బిలోకి వెళ్ళే ముందు ఇంకొక మాట చెప్తాను. నేను నా స్టడీలో జరిగిన మరొక సత్యం, వ్యభిచారం కంటే గర్వం ఎందుకు ఈ పాపం గొప్పది అంటే, ఘోరమైనది అంటే, ఒక వ్యాఖ్యానకర్త చెప్పాడు, జాగ్రత్తగానండి. వ్యభిచారంలో దావీదు పడినప్పుడు ఎమోషనల్గా పడ్డాడు, అంటే భావోద్రేకంతో పడ్డాడు, పొరపాటున అట్రాక్ట్ అయిపోయాడు. గర్వం అనే పాపమును సైన్యాన్ని లెక్కబెట్టాడే, అదేం పాపం అనుకున్నా, ఎమోషనల్గా లెక్కబెట్టలేదు, పొరపాటున లెక్కబెట్టలేదు, కావాలని చేశాడు. అది అర్థమైందా మీకు? దాని ఇంగ్లీష్లో విల్ఫుల్ సిన్ అంటారు. కావాలని చేసిన పాపం. కోపం అది ఎమోషనల్లా, కావాలని చేసే పాపమా? ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవడం కోసం. ఎవరో నిన్ను అన్నారండి, బాగా కోపం వచ్చింది, దీన్ని ఏమంటారంటే భావోద్రేకం అంటారు. ఏమంటారు? కోపం అనేది ఎమోషనల్ సిన్. పగ, ఇది చెప్పాలి, పగ కావాలని చేసుకునే పాపం. తేడా అర్థమైందా మీకు? అందుకనే దేవుడు ఒకసారి అన్నాడు, కోప్పడండి, వస్తే కోప్పడితే కోప్పడండి, ఆ ప్రాబ్లం లేదు. కానీ కోపము నిలిస్తే, పగగా మారితే పాపం అవుతుంది. జాగ్రత్త. దావీదు వ్యభిచారం ఎమోషనల్గా పడిపోయాడు భావోద్రేకంతో. కానీ సైన్యాన్ని లెక్కబెట్టడం అనేది విల్ఫుల్గా, కావాలని లెక్కబెట్టాడు, చెయ్యాలి కాబట్టి చేశాడు. అప్పటికి దేవుడు యోవాబు ద్వారా కూడా మాట్లాడాడు. ఏమైనా సరి చేసుకున్నాడా? చేసుకోలేదు. దట్ ఈస్ ద రీజన్ అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు చేశారు. నెక్స్ట్ ప్రార్థన అయిపోయింది. ప్రవక్త యొక్క రాక. ఎవరు రాక? ఇప్పుడు ప్రవక్త. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో పరలోకంలో దేవుడు విన్నాడు, విని ఒక ప్రవక్తని పంపించాడు. దావీదు జీవితంలో ప్రవక్తల యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. సమూయేలు బాల్యములో ఉన్నప్పుడు ప్రవక్తగా ఉన్నాడు. నాతాను రాజుగా కొత్త రాజు అయినప్పుడు ప్రవక్తగా ఉన్నాడు. ఇప్పుడు మరొక ప్రవక్తని పరిచయం చేయబోతున్నా మీకు. ఈ ప్రవక్త పేరు గాదు. ప్రవక్త పేరు ఏం పేరు? గాదు. చూడండి, బైబిల్లో ఉంది. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ఏమైంది? ప్రత్యక్షమైంది. నువ్వు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, చెప్పండి ఏమండి? 3 విషయాలు నీ ముందు పెడుతున్నానయ్యా, ఒకదాన్ని కోరుకో, అది నీకు రప్పిస్తా. కాదు దేవుని దగ్గరకు, దావీదు దగ్గరకు వచ్చాడు. 13వ వచనం. 7 సంవత్సరాలు కరువు కావాలా? 2. 3 నెలలు శత్రువుల నుంచి పారిపోతావా? 3 రోజులు తెగులు కావాలా నీ దేశంలో? ఇక్కడ 7 సంవత్సరాలని ఉంది కదా, అక్కడ చిన్న టిక్ పెట్టుకోండి. యాక్చువల్గా అది 7 కాదండి, 3. బైబిల్ని కాపీ చేసేటప్పుడు జరిగిన మిస్టేక్ అది. 7 కాదు, ఎన్ని? 3. దినవృత్తాంతాల్లోకి రండి, మీకు అర్థమైపోతుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. 11, 12. కావున గాదు దావీదు దగ్గరకు వచ్చి, 3 ఏళ్ల పాటు కరువు కావాలా? 3 నెలల పాటు శత్రువులు నిన్ను ధరమాలా కత్తి తీసుకొని? 3 రోజుల పాటు తెగులు కావాలా? ఏం కావాలో కోరుకయ్యా, చాయిస్ ఈజ్ యువర్స్. కావాలని పాపం చేశావు కదా దావీదు, నేను నిన్ను క్షమిస్తున్నా, కానీ శిక్ష మాత్రం తప్పదు. పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ తప్పకుండా శిక్షిస్తాడు. మర్చిపోవద్దు ఎప్పుడు. ఎందుకు? పాపం యొక్క స్వభావమే అలాంటిదండి. నిప్పులో చెయ్యి పెడితే కాలుద్దా కాలదా? చెప్పండి. కాలుద్దు, దాని స్వభావం అది. దేవుడు శిక్షించడంలో ఉద్దేశం అదే. నిప్పు పట్టుకున్నావో కాలుద్ది, అంతే, దాని స్వభావమే అది. పాపం నిప్పు లాంటిది. దావీదు పాపం చేసి పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు దావీదుని క్షమించాలనుకున్నాడు, కానీ 3 రకాల శిక్షలు. జాగ్రత్తగానండి. 1, మొదటి శిక్ష ఏం కావాలో కోరుకో. 1, 3 సంవత్సరాలు దేశం అంతా కరువు కావాలా? నంబర్ 1 అది. ఓకే, అర్థమైంది కదా. 2, 3 నెలల పాటు ఈ సింహాసనం మీద నుంచి లేచి అడవుల్లో అరణ్యంలో పారిపోతావా? శత్రువులు నిన్ను తరిమేలా చేస్తాను, అది కావాలా?
ఆల్రెడీ ఇప్పటికే 2 అయినాయి. చిన్నప్పుడు సౌలు చేత తరమబడ్డాడు, రాజు అయిన తర్వాత అబ్షాలోము చేత తరమబడి ఇప్పుడు మూడోది కావాలా? మూడవది 3 రోజులు తెగులు కావాలా? తెగులు. కరువు ఎన్ని సంవత్సరాలు? 3. తరంబడేది ఎన్ని సంవత్సరాలు? ఎన్ని నెలలు? 3 నెలలు. 3 సంవత్సరాలు 3 నెలలు 3 రోజులు. సారీ, ఏం కావాలి చెప్పు? ఏం కావాలి? ఏదైనా ఒకటి కోరుకో. నాకేదొద్దంటే కుదరదు, కావాలని పాపం చేసావు, 9 నెలలు టైం ఇచ్చా నీకు. 9 నెలలుగా 9 నెలల 20. అరే 20 రోజన్నా ఒప్పుకోకూడదు పాపాన్ని. లేదు, గర్వం వచ్చిందిరా నీకు. ఒకప్పుడు నువ్వు ఎవడివి? గొర్రెలు కాసుకునేవాడు, గతి లేనివాడివి, గత్యంతరం లేనివాడివి, అనామకుడివి, అసలు నీ పేరు ఎవడో తెలియదు. అట్లాంటి నిన్ను తీసుకొచ్చి దేశానికి రాజుని చేస్తే నా మీద ఆధారపడకుండా నేను ఇచ్చిన దాన్ని బట్టి అతిశయిస్తావా? నా మీద ఆధారపడకుండా వాళ్ళ మీద ఆధారపడతావా? ఇదిగో నీకు శిక్షలు విధిస్తున్నా, ఏం కావాలో కోరుకో. దావీదు యొక్క స్పందన, దావీదు యొక్క స్పందన ఏం కావాలని కోరుకున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. ఏం కోరుకుంటున్నాడు? 14 నుండి 15 వచనాలు. ప్రార్థన 10వ వచనం, ప్రవక్త యొక్క రాకడ 11 నుంచి 13 వచనాలు. ప్రతిస్పందన 14 నుంచి ఎక్కడి దాకా? 15. ఏమంటున్నాడో చూడండి. 14వ వచనం, ఏడుస్తున్నాడు దావీదు. దావీదు అన్నాడు, నాకేమీ తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెత్తి కొట్టుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యా ప్రవక్త గారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు 3 ఆప్షన్స్ ఇచ్చావు, ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఘోరంగా ఏడుస్తున్నాడు. నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యము గలవాడు. హల్లెలూయా. ఎవరంటే వాత్సల్యం కలిగిన వాడు? కనుక మనుష్యుని చేతిలో పడే కంటే ఆ దేవుడి చేతిలోనే పడతానయ్యా. ఆ శత్రువుల చేత తరం పట్టడం మాత్రం నాకు వద్దయ్యా, నన్నే శిక్షించమా. ఇదే మాట దినవృత్తాంతాలు చదువుదాం మనం. అక్కడ ఏమన్నాడో చూడండి. 21వ అధ్యాయం 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 13వ వచనం. దావీదు అంటున్నాడు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకున్నాను, యెహోవా మహాకృప గలవాడు. అక్కడేమో వాత్సల్యత, ఇప్పుడేమో కృప. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడుదురుగాక అని అని. చూసారా? 3 నెలలు తరం పడితే ఏమైందో దావీదుకి తెలుసు. అశ్షూరీయుల సంగతి తెలుసా మీకు? అశ్షూరీయులు కనుక శత్రువు దొరికితే ఏం చేస్తారో తెలుసా? బతికుండగానే చెట్టు కట్టేసి తోలు ఒలుస్తారు. చేప తోలు ఒలుస్తాం, చూసావా? ఏ తోలు? చేప తోలు ఒలిసినట్టుగా చెట్టు కట్టేసి బతికుండగానే దావీదుని ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు? తోలు ఒలుస్తారు. అది గుర్తొచ్చిందేమో ఎవరికి? దావీదు. అమ్మో, నాకు 3 నెలల శిక్ష వద్ద. ఎందుకంటే మనుషులు బహు క్రూరులు. ద పీపుల్ ఆర్ బ్రూటల్, బట్ గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు చాలా కృపగలవాడు. ఆ మనుషుల చేతిలో పడే కంటే నేను ఎవరి చేతిలో పడతాను? ఇప్పుడుగా దేవుని చేతిలో పడతాను. నన్నే శిక్షించమను, నన్నే శిక్షించమను, నన్నే శిక్షించమను, నన్నే శిక్షించమను. ఏడుస్తూ జవాబిచ్చాడు, ఏడుస్తూ జవాబిచ్చాడు. తర్వాత ఏమైందో చూడండి, ఏం జరుగుతుందో. 2వ సమూయేలు 24వ అధ్యాయం. వెంటనే శిక్ష ప్రారంభమైంది. 15వ వచనం, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా. ఇప్పుడు ఏమొచ్చిందంటే చివరికి తెగులు తెగులు తెగులు. ఇది ఎన్నోది? కరువు 3 సంవత్సరాలు, తరం పట్టం 3 నెలలు, తెగులు ఎన్ని రోజులు? 3 రోజులు. చూడండి, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటమి వేళ వరకు అది జరుగుతూ ఉండెను. దాని నుండి బేర్షెబా వరకు 70,000 మంది చచ్చిపోయారు. దావీదుకి రిపోర్ట్ వస్తున్నాయి, సార్ హైదరాబాద్ చచ్చిపోయాడంట, ఆయన చచ్చిపోయాడంట, వీళ్ళు చచ్చిపోయారంట, వాళ్ళు చచ్చిపోయారు. పొద్దున్న సాయంత్రం దాకా ఒకటే ఫోన్ కాల్స్. ఇప్పుడు ఈ రోజులో చెప్పాలంటే చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పటికి 70,000 మంది చచ్చిపోయారు. క్షణం చావు వార్తలే. మీరు ఊహించండి దావీదు ఎంత విలపించాడో, ఎంత విలవిల్లాడిపోతున్నాడు. ఒకళ్ళు చచ్చిపోయారని వార్త వస్తేనే మనం భయపడిపోతాం. వెంటనే ఇంకోళ్ళు చచ్చిపోయారని వార్త వస్తే ఇక మనసును పడుతుందా మనకి? చాలా ఘోరమైనటువంటి భయానికి, ఆందోళనకి గురైపోయాడు.
ఇప్పుడు ఏ బీసీ రాసుకున్నారా? ఏ ఏంటి? ప్రార్థన. బి ప్రవక్త. సి ఏంటి? ప్రతిస్పందన. డి దేవుని యొక్క ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు ఏమన్నాడు ఇందాక? యెహోవా బహువాత్సల్యము గలవాడు, యెహోవా కృప గలవాడు. చూడండి దేవుడు ఏం చేశాడు. 16వ వచనం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోవునప్పుడు, ఇదిగో చూడండి, పొడవైనటువంటి ఖడ్గం తీసుకొని మధ్యాకాశంలో నిలబడి, ఆకాశం మధ్యలో నిలబడి తన యొక్క ఖడ్గాన్ని యెరూషలేము పట్టణం మీద చాపుతున్నాడంట. ఎవరు? దేవదూత, సంహారపు దూత. ఇప్పటికే ఆ ఇశ్రాయేలు ప్రజల్లో 70,000 మంది చంపాడు. ఒకరోజు అయిపోయింది, ఇంకా ఒక రోజు కూడా ఇంకా కానీ మొత్తం ఎన్ని రోజులు? 3 రోజులు. తన చెయ్యి యెరూషలేము మీద చాపగానే దేవుని హృదయం కనికరముతో నింపబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు చూడండి. యెహోవా అంటున్నాడు, ఆ కీడుని గురించి సంతాపమునుంది, అంతే ఇక చాలు, నీ చెయ్యి తీయి అని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. వాట్ ఏ గ్రేషియస్ గాడ్. ఎంత కృప కలిగిన దేవుడు. ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే నాకు అనిపించింది, నేను పాపములో పడిపోయినప్పుడు దేవుడు కృప చూపించకపోతే ఎప్పుడో మనం నాశనం అయిపోయాము. ఈరోజు బ్రతికున్నామంటే అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కృప, అంతే. దేవుడు అన్నాడు, ఓ ఏంజెల్, స్టాప్ కిల్లింగ్ ద పీపుల్, ఆపు అని అన్నాడు అన్నమాట. తర్వాత ఏముంది? యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా. నెక్స్ట్ ఈ పశ్చాత్తాపము. తర్వాత ఏంటి? దావీదు యొక్క ఇందాక దావీదు యొక్క ప్రార్థన చూసాం, ఇప్పుడు దావీదు యొక్క పశ్చాత్తాపం. ఎప్పుడైతే 70,000 మంది చచ్చిపోతున్నారని ఈ వార్త వింటున్నాడో దావీదు ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని, చూడండి, ఆ ఆకాశంలో దేవదూత నిలబడి, పిల్లలు చూస్తున్నారా, ఈ చేతిలో కత్తి ఉన్నది, ఈ ఖడ్గముతో యెరూషలేము మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. దేవుడు దావీదు యొక్క కళ్ళు తెరిచాడు, అంతే. దావీదు ఇప్పుడు కళ్ళారా ఆ దృశ్యాన్ని ఆకాశంలో చూస్తున్నాడు. దేవదూత ఖడ్గమును పట్టుకొని యెరూషలేమును నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ దూతను చూసి విలవిలలాడిపోయాడు అన్నమాట. ఎందుకని? యెరూషలేము మీదకి వచ్చిందంటే ఇక మొత్తం నాశనం, రాజధాని నగరం నాశనం. రాజధాని ఏంటి? యెరూషలేము. మన తెలంగాణలో రాజధాని ఏంటి? హైదరాబాద్. తెలంగాణ మొత్తాన్ని పోషించేది హైదరాబాదే, తెలుసా మీకు? ఎక్కువ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పన్ను హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. ఆర్థిక కేంద్రీకరం. భారతదేశానికి రాజధాని ముంబై, ఆర్థిక రాజధాని. డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి, పైసలు. యెరూషలేము మీద చేయి చాపగానే దావీదు ఏడుస్తున్నాడు చూడండి. 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసే దూతను కనుగొని, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీళ్ళేం చేశారయ్యా? నన్ను శిక్షించు, నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. ఎందుకయ్యా ఈ జనాలను నాశనం చేస్తున్నావు? ఇప్పటికే 70,000 మందిని చంపావు, సరిపోలేదా? మళ్ళీ యెరూషలేమును నాశనం చేస్తానికి వచ్చావా? పాపం చేసింది నేనే, దుర్మార్గంగా ప్రవర్తించింది నేనే, చెడుతనం చేసింది నేనే, నన్ను చంపు, లేకపోతే నా ఇంటి వారిని చంపు అని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ఇది లోతైనటువంటి పశ్చాత్తాపం. ఇక్కడ మనం దావీదు యొక్క కాపరి హృదయాన్ని మనం చూస్తాం. ఏ హృదయం ఇది? కాపరి, గొర్రెల కాపరి. ఏమన్నాడు తెలుసా? ఎందుకయ్యా అన్యాయంగా గొర్రెలను చంపుతారు? నన్ను చంపండి, నేనే ఈ పాపం చేశాను, దుర్మార్గంగా ప్రవర్తించాను, నన్ను శిక్షించయ్యా అని ఏడుస్తూ విలపిస్తా ఉన్నాడు. రాసుకోండి, దావీదు మంచి గొర్రెల కాపరి. ఏ కాపరి అండి? మంచి గొర్రెల కాపరి. యేసు ప్రభు గురించి ఏం చెప్పాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో, మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ఇచ్చు. నేను పాపం చేస్తే వీళ్ళేం చేశారయ్యా? అమాయక ప్రజల్ని శిక్షించొద్దయ్యా, నా గర్వాన్ని బట్టి నన్ను చంపు అని దావీదు ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఎలా ఏడుస్తున్నాడో, ఎలా విలపిస్తున్నాడో మనం చూద్దాం. చూడండి, ఎక్కడుందా రెఫరెన్స్? చూడండి, 16వ వచనమా? 16 చదువుతున్నా. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచున్న వరదేశి కత్తి చేత పట్టుకుని వానిని
యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడింది. అప్పుడు దావీదు పెద్దలు గోనె పట్ట కట్టుకొని కప్పుకొని సాష్టాంగపడి ఏడుస్తున్నారు. జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడని నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడని నేనే కదా, గొర్రెల వంటి వీరేమి చేశారు? నా దేవుడైన యెహోవా, బాధ పెట్టే నీ చెయ్యి నా జనుల మీద ఉండకుండా నా మీద, నా తండ్రి ఇంటి వారి మీద ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. ప్రియులారా, ఎప్పుడైనా ఇలా ఏడ్చావా నువ్వు? ఎప్పుడైనా ఇలా పశ్చాత్తాపడి ప్రార్థన చేసావా? నేను చేసిన పాపం నా భార్య బిడ్డల్ని పాడు చేస్తూ ఉంది, నా మూలంగా నా కుటుంబం నాశనం అయిపోతుంది, నా మూలంగా నా బంధువులు నాశనం అయిపోతున్నారని ఎప్పుడైనా నీ పాపం విషయమై కన్నీటితో అడిగావా? దావీదు యొక్క హృదయం కాపరి హృదయం, దావీదు యొక్క హృదయం తండ్రి హృదయం. కన్న బిడ్డల్లాగా పరిపాలన చేసేవాడు దావీదు. ఇది లోతైన పశ్చాత్తాపం అంటే, ఇది అసలైనటువంటి పశ్చాత్తాపం. అప్పుడు వచ్చిందండి మారు మనసు. మారు మనసు ఎలా వస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలుగజేయి. ఎప్పుడైనా గుండెలు పగిలేలా ఏడిచావా? విరిగిన హృదయంతో నీ పాపాన్ని, నువ్వు చేసిన పాపాన్ని, నీ దుర్మార్గాన్ని ఒప్పుకున్నావా? పాపం అంటే చతురు కాదు. పాపం నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీ సమాజాన్ని నాశనం చేస్తుంది, చివరికి నిన్ను కూడా నాశనం. పాపంతో ఆటలాడదు, అది నిప్పు లాంటిది, పట్టుకుంటే కాలుస్తుంది. ఇసిరేసావంటే ఇల్లు తగలబెడుతుంది, ఊరు తగలబెడుతుంది, సమాజం కూడా తగలబెడుతుంది. అంత పవర్ ఉన్నది. చాలామంది తండ్రులు ఏమంటారు తెలుసా? నేను తాగితే నీకెందుకే, నేను చస్తాను. నువ్వు చస్తే చచ్చావు, నీ మూలంగా నీ భార్య విధవరాలేదు తెలుసా నీకు, నీ మూలంగా నీ పిల్లలు దిక్కులేని వాడవుతా తెలుసా నీకు. నేను తిరిగితే నీకెందుకే అంటావా? నీకు ఏడ్స్ వస్తుంది, నీ మూలంగా నీ భార్యకు వస్తుంది, ఇద్దరు చచ్చిపోతారు, చివరికి పిల్లలు దిక్కులేని వాళ్ళగా. ఏమనుకున్నావు నువ్వు పాపం అంటే? పాపంతో ఆటలాడుకున్నావు నువ్వు, జోక్ అనుకున్నావా? జోక. వాట్ సివియారిటీ ఆఫ్ ద సిన్, పాపం యొక్క సివియారిటీ, తీవ్రత ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. దేవుని కనికరం, దేవుడి కనికరం రాసుకోండి. నెక్స్ట్ ఈ ఎఫ్ దేవుని యొక్క కనికరం చూడండి. ఎప్పుడైతే దావీదు గుండెలు అవిసేలా ఏడిచి ప్రార్థన చేశాడు, దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. చూడండి ఏమన్నాడు 24వ అధ్యాయంలోకి రండి. 2వ సమయాలు 24వ అధ్యాయం. దేవుడు మళ్ళీ పంపించాడు ఇప్పుడు ప్రవక్తని. దీర్ఘదర్శి పేరేం పేరు? గాదు. చెప్పండి, పేరేం పేరు? గాదు. గాదు చెప్తున్నాడు 18వ వచనంలో. ఆ దినమున గాదు దావీదు దగ్గరికి వచ్చి, దావీదు, నువ్వు పోయి యెబూసీయుడైన అరవునా యొక్క కళ్ళములో యెహోవా నామాన ఒక బలిపీఠము కట్టి బలి అర్పించుకో, అప్పుడు నేను క్షమిస్తా. అప్పుడు దాకా నేను క్షమించను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, గో, అక్కడ యెబూసీల రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు అరవునా. రాజు పేరు ఏం పేరు? రేపు ఎగ్జామ్లు అడుగుతాయి, బిట్టు బాగా గుర్తుపెట్టుకోవాలా. చూడండి 20వ వచనం. అరవునా రాజు, రాజు పేరు ఏం పేరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ కొను, ఆ ల్యాండ్లో ఒక బలిపీఠం కట్టు, ఆ బలిపీఠం మీద ఇప్పుడు దహన బలి నాకు అర్పించు, దేవునికి అర్పించు. అప్పుడు దేవుడు ఈ దోషాన్ని క్షమిస్తాడు, అప్పుడు దేవుడు ఈ తెగులు నుంచి మిమ్మల్ని కాపాడుతాడు. చివరి పాయింట్లోకి వచ్చేసాం. ద లాస్ట్, చివరిది, ద పర్చేజ్ ఆఫ్ గాడ్, ద పర్చేజ్ ఆఫ్ డేవిడ్. ఏంటది? గుర్తుందా? ఇందాక చెప్పాను, వేలతో కూడిన బలి, వేలతో కూడినటువంటి బలి. రాసుకోండి. అరవునా రాజు యొక్క ఆఫర్. ఆఫర్ని ఏమంటారు తెలుగులో? నాకు తెలుగు రాక ఆఫర్ అని పెట్టేసిన. చెప్పండి. ఆఫర్ ఏంటది? అవకాశమా? అవకాశం అయితే అవకాశం. మీకు తెలుసు కదమ్మా, ఆఫర్లో వస్తున్నాయి అంట, చీరలో ఆఫర్లో వస్తుంది, డ్రెస్కి ఆఫర్ పెట్టారు, రోజు పలికే మాటే కదా. ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎవరు? అరవునా రాజు. దావీదు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పెద్దలను తీసుకొని. ఎక్కడికి? అరవునా రాజు దగ్గరికి వెళ్ళగానే ఆ రాజు లేచి నమస్కారం చేసి, రాజు సేవకులు సాష్టాంగ నమస్కారం చేశారు దావీదుకి. రాజుగారు, ఎందుకు వచ్చారు మీరు? నేను ఎందుకు వచ్చానంటే, నా దేశంలో తెగులు వచ్చేసింది. ఆయన యెబూసీల రాజు అనమాట. ఈ తెగులుకి ఇప్పటికే 70,000 మంది చచ్చిపోయారు. ఈ తెగులు ఆగాలంటే నీ పొలంలో నేను ఒక బలిపీఠం కట్టాలంట, ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాలి, నీ పొలం నాకు అమ్మవయ్యా అని అడిగాడు అనమాట. ఎవరిని? అరవునా రాజుని. అప్పుడు అరవునా రాజు ఒక ఆఫర్ ఇచ్చాడు. చూడండి ఆఫర్ ఏంటో మనం చదువుదాం.
2 సమూయేలు 24వ అధ్యాయం నా ఏలినవాడు 22వ వచనం. అరవునా అంటున్నాడు, నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో అది తీసుకో, ఈ పొలమంతా నాదే, నీకు ఏది కావాలో అది తీసుకో. ఆఫర్ బాగుందా? బలి అర్పించు, చిత్తగించుము. దహన బలికి ఎడ్లు ఉన్నాయి, ఇదిగో ఎడ్లు, ఇవి కూడా తీసుకో. నూర్చే కర్రలు ఉన్నాయి, దహన బలి కట్టెలు కావాలి కదా, ఇవిగో కట్టెలు, ఇవి కూడా తీసుకో. అక్కడికి వస్తాయి. రాజా, ఇవన్నీ అరవునా అనే రాజును నేను రాజునకు ఇచ్చుచున్నాను. ఫ్రీ గిఫ్ట్ అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి రాజు అండి ఈ రాజు. ఆఫర్ ఇస్తున్నాడు. ఎవరికి? రాజు. ఏమేమి ఇస్తున్నాడు తెలుసా? ఈ పొలం అంతా నాదే, నీకు ఏది కావాలో తీసుకో. ఎన్ని ఎకరాలు కావాలి? 10 ఎకరాలు కావాలా? 10 ఎకరాస్ తీసుకో. దహనం అర్పించడానికి నీకు ఎడ్లు కావాలి కదా, ఇవిగో ఎడ్లు తీసుకో. కట్టెలు కావాలి, పిల్లలు మాట్లాడు, కట్టెలు కావాలి కదా, ఇవిగో కట్టెలు తీసుకో. ఏం కావాలో తీసుకో. ఇవి ఒక్క రూపాయి కూడా తీసుకోను నేను, ఇవన్నీ నీకు ఫ్రీ, ఆఫర్ ఫ్రీ. మనమైతే ఆబగా మీదపడి ఆశగా తీసుకుంటాం అన్నమాట. మనకు ఫ్రీ అంటే ఎక్కువ కదా. ఫ్రీ అంటే వణుకు పుట్టింది కొంతమంది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఏదో సామెత ఉందిరా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అని తాగుతారంట. ఏమొస్తే ఎలా వస్తే ఫ్రీగా వస్తే ఫినాయిల్ అనేది తాగుతారంట. అది ఫినాయిల్ సత్తావరంట, పర్వాలేదు ఫ్రీగా వస్తుంది కదా. బీ కేర్ఫుల్. ఫ్రీగా వచ్చేది ఏది తీసుకోకూడదు. ఫ్రీగా వచ్చేది తీసుకొని దేవునికి బలి అర్పించకూడదు. చూడండి ఈయన ఏమంటున్నాడు. రెండవది, అరవునా రాజు ఆఫర్, దావీదు యొక్క తిరస్కారం. చివరిది ఏంటి? దావీదు యొక్క తిరస్కారం. ఈ ఆఫర్ని దావీదు తిరస్కరించాడు. మనమైతే పిచ్చాడు దావీదు. ఏమంటాడు చూడండి, 23వ వచనం. రాజా, ఇవన్నీ 24, నేను అలాగూ తీసుకొనను. హల్లెలూయా. వెల ఇచ్చి నీ దగ్గర కొంటాను. చూసారా ఏమిస్తాడంట? వెల ఇయ్యక నేను దేన్ని తీసుకుంటే నా దేవుడైన యెహోవాకు దహన బలిగా నేను అర్పించను. వెలబెట్టి కొనకుండా దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? బాబు, ఇప్పటికే నేను పాపం చేసి 70,000 మందిని కోల్పోయా, నా జనాల్ని కన్నబిడ్డలు లాంటి బిడ్డలు కోల్పోయా, మళ్ళీ ఇంకో పాపం ఎందుకు చేయాలరా నేను? పైసలు ఇచ్చి కొంటా. తీసుకో, పైసలు తీసుకో. వరుసగా రాసుకొని చెప్తా. కళ్ళము, ఇవన్నీ రెఫరెన్స్ చూపించడానికి టైం లేదు, టైం బాగా అయిపోతుంది. రాసుకోండి. ఏమేంటి? కళ్ళము ప్లస్ ఎడ్లు 2 కలిపి 50 తులాల వెండిచ్చి కొన్నాడంట. ఎన్ని తులాలు? 50 తులాల వెండి. 50 తులాల వెండి. తర్వాత ఒట్టి కళ్ళం సరిపోదు కదా, ల్యాండ్ కొన్నాడు, భూమి 600 తులాల పెట్టుకున్నాడు. 600 తులాల వెండి. అది 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో ఉంటుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ భూమికి 600 తులాల బంగారమును అతనికి ఇచ్చెను. ఇదేమో బంగారం భూమికి, అదేమో వెండి. బంగారం ఎంత? 600 తులాలు. తర్వాత ఏం జరిగింది తెలుసా? యాక్చువల్గా ఇంతకుముందు ఏం జరిగిందంటే, ఇదే స్థలములో అబ్రహాము ఇస్సాకును బలిచ్చాడు. ఇదే స్థలములో ఇప్పుడు మందసం గిబియోన్లో ఉంది. ఇదే స్థలములో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఇదే స్థలంలో యేసు ప్రభు దేవాలయంలో బోధలు చేశాడు. దేవుడు ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచాడు. ఇక్కడ మనం నేర్చుకునే అప్లికేషన్ ఏంటంటే, దేవునికి మనం ఏది సమర్పించినా ఫ్రీగా దొరికిన దాన్ని తీసుకొచ్చి ఫ్రీగా ఇవ్వకూడదు. దేవునికి ఇచ్చేది త్యాగపూర్వకంగా ఇవ్వాలి. నువ్వు ఇంటికి పోతున్నావు, ఇంటి దగ్గర నుంచి చర్చి దాకా నడుచుకుంటూ వస్తున్నావు, 100 రూపాయల నోటు దొరికింది అనుకో, తీసుకొచ్చి చర్చిలో వేస్తావా? అది నీకు ఫ్రీగా వచ్చింది. నేను 100 ఇచ్చా దేవుడికి, నువ్వేమైనా కష్టపడ్డావు దానికి? కొంతమంది అట్లా చేస్తారు. దేవునికి నువ్వేమిచ్చినా త్యాగపూర్వకంగా ఇవ్వాలి. ఫ్రాంక్ సుటిల్ అనేటువంటి ఆయన అంటాడు, గివింగ్ వితౌట్ ద పెయిన్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ నాట్ రియల్లీ గివింగ్. త్యాగము లేకుండా దేవుని పరిచర్యకి ఇచ్చేది నిజంగా ఇచ్చినట్లు కాదు. నువ్వు రోజంతా కష్టపడి సాయంత్రం వరకు 500 రూపాయలు సంపాదించుకుంటే 50 రూపాయలు తీసుకొచ్చి చర్చిలో వేస్తే అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అర్థమైందా? ఎందుకు? అది నీ కష్టార్జితంలో నుంచి వచ్చింది. ఎవరో ఓరక తీసుకొచ్చి చర్చిలో వేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. దేవునికి ఇచ్చే ఎప్పుడు కూడా త్యాగపూర్వకంగా ఉండాలి. త్యాగపూర్వకంగా ఉండాలి. రాసుకోండి. శ్రేష్టమైనది సమర్పించిన దావీదు.
ఏంటి? శ్రేష్టమైనది సమర్పించిన దావీదు. నేను ముగించబోతున్నా. చివరిగా నేర్చుకోవలసిన పాఠాలు. మరి ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమేంటి? జాగ్రత్తగా గమనించండి. 1, హృదయంలో ఎక్కడ గర్వం ఉండకూడదు. హృదయంలో ఎక్కడ ఏమి ఉండకూడదు. నెక్స్ట్ 2వది, పాపం నువ్వు చేస్తే దాని ప్రభావం నీ కుటుంబం మీద, బంధువుల మీద, సమాజం మీద కూడా పడుతుంది. 3వది, ఎవరైనా మనల్ని గద్దిస్తే సరి చేసుకోవాలి, అంతేగాని తిరస్కరిస్తే ఇన్ని ఫలితాలు వస్తాయి. 4వది, పాపాన్ని కప్పుకొనకుండా ఒప్పుకోవాలి. దావీదు కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. చివరిగా దావీదు దేవుని హృదయానుసారి ఎందుకయ్యాడంటే ఏ పాపం చేయనందుకు కాదు, ఎప్పుడు పాపంలో పడిపోయినా వెంటనే పశ్చాత్తాపపడి సరి చేసుకునే మనసు కలిగిన వాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం కళ్ళు మూసుకొని తలలు వంచి మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. దేవుని వైపు చూడండి, దేవుణ్ణి అడగండి. దేవా, నాలో ఉన్న ప్రతి గర్వాన్ని మీరు తీసివేయను ఆయన, విరిగి నలిగిన హృదయం దయచేయమని దేవుణ్ణి అడుగుదాం. పిల్లలు లేవద్దు, కూర్చోండి, కళ్ళు మూసుకోండి. 5 నిమిషాల్లో ప్రార్థన చేసి పంపిద్దాం మిమ్మల్ని. తలలు వంచండి. నీకు ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తున్నావా? ఉన్నదాని మీద ఆధారపడుతున్నావా? ఎవరైనా నేను విమర్శిస్తే విమర్శను తీసుకుంటున్నావా? తిరస్కరిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి నాయన. దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తున్నామా? దావీదు లాంటి కాపరి హృదయం నీకున్నదా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, 2వ సమూయేలు 24వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మాలో ఎటువంటి గర్వం లేకుండా చేయండి. మేము ఎదిగే కొద్దీ ఒదిగేలా ఉండడానికి సహాయం చేయండి. మాకున్న దాని మీద ఆధారపడకుండా, ఉన్నదాన్ని బట్టి అతిశయించకుండా, ఎంతో విరిగి నలిగిన హృదయంతో జీవించడానికి సహాయం చేయండి. దావీదు వలె పాపంలో పడిపోయినప్పుడు పశ్చాత్తాపపడే హృదయం దయచేయండి. ఎవరైనా మమ్మల్ని సరిచేసినప్పుడు లోబడే మనసు మాకు దయచేయండి. ప్రతి గర్వం నుంచి మమ్మల్ని విడిపించి విరిగి నలిగిన హృదయాన్ని ఇమ్మని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.